significant figures. So in the previous session we will discuss about the errors. సో మనకు వచ్చేసి ఏం చేసిన అన్సర్టెనిటీస్ కానీ లేదంటే ఎర్రర్స్ కానీ మనం ఎప్పుడైతే ఒక వాల్యూని మెజర్ చేస్తున్నామో వాల్యూ మెజర్ చేసినా మనకి ఒక ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో హౌ కెన్ యూ ఫామ్ దీస్ వన్ ఎర్రర్స్ అనేవి మనకి ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే బేస్డ్ ఆన్ దోస్ వన్ సిస్టమాటిక్ ఎర్రర్స్ అనేసి నెక్స్ట్ వన్ ఈజ్ ర్యాండమ్ ఎర్రర్స్. దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ విల్ బి ఎగ్జిస్టెడ్. సో హౌ క్యాన్ దిస్ సిస్టమాటిక్ ఎర్రర్స్ అనేవి మనకి ఎలా ఫామ్ అవుతున్నాయి? సో సిస్టమాటిక్ ఎర్రర్స్ అనేవి మనకి ఎలా ఫామ్ అవుతాయంటే ఆ ఇన్స్ట్రుమెంటల్ యొక్క డిజైన్ అనేది ఇంప్రాపర్గా ఎగ్జిస్ట్ అయినప్పుడు, లేదంటే మనం చేసినటువంటి టెక్నాలజీ ఏదైతే యూస్ చేస్తున్నామో ఆ టెక్నాలజీ అనేది మనకు చేంజ్ అయినప్పుడు. నెక్స్ట్ వన్ ఈజ్ ద పర్సనల్ ఎర్రర్స్. ఇవి పర్సనల్ ఎర్రర్స్ అంటే మనం ఈ రీడింగ్స్ తీసుకునేటప్పుడు కానీ లేదా మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కానీ ఇఫ్ యూఆర్ నాట్ ఫాలోయింగ్ ద ఎగ్జాక్ట్ వాల్యూస్, మన వాల్యూస్ అనేవి మనం ఫాలో అవ్వకపోతే ఇన్ దోస్ సిచ్యువేషన్స్ మనకి ఏమవుతున్నాయి ఈ యొక్క సిస్టమాటిక్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఆఫ్టర్ దట్ మన ర్యాండమ్ ఎర్రర్స్ అనేవి ఎప్పుడు ఫామ్ అవుతున్నాయి అంటే when these errors will be irregular. ఇవనేది మనకు ఇర్రెగ్యులర్గా ఫామ్ అవుతూ ఉంటాయి. దట్ మీన్స్ దీస్ ర్యాండమ్ ఎర్రర్స్ విల్ బి బేస్డ్ ఆన్ దోస్ ఇన్స్ట్రుమెంటల్ లీస్ట్ కౌంట్ ఎర్రర్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో లీస్ట్ కౌంట్ ఎర్రర్ అంటే ఏంటంటే బై యూజింగ్ ద మెజర్మెంట్, మనం ఏదైతే ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటున్నామో ఆ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి మనం ఏదైతే లీస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం విచ్ ఈస్ ద లీస్ట్ వాల్యూ మెజర్డ్ బై ది ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నోన్ యాజ్ లీస్ట్ కౌంట్. అండ్ ఈ లీస్ట్ కౌంట్ వాల్యూ అనేది మనం ఏం చేస్తున్నాం ఎర్రర్గా తీసుకున్నప్పుడు దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూకి వచ్చేసి మనం లీస్ట్ కౌంట్ వచ్చేసి 0.1 మీటర్ ఉంటే ఇఫ్ యూ ఆర్ కన్సిడరింగ్ దట్ వాల్యూ విల్ బి 0.01 ఆర్ ఎనీ అదర్ వాల్యూ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకి లీస్ట్ కౌంట్ వాల్యూ అనేది ఎర్రర్గా ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ కమింగ్ అండర్ లీస్ట్ కౌంట్ ఎర్రర్స్. సో దీస్ ఆర్ ద కమింగ్ అండర్ ఎర్రర్స్. సో ఆఫ్టర్ దట్ వన్ ఎర్రర్స్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం 3 టైప్స్గా డివైడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ ఈజ్ అబ్సల్యూట్ ఎర్రర్, next one is the relative error, and next one is the percentage error. So these are the three types of errors can be classified. So ఈ absolute error అంటే ఏంటంటే then what is the error you are getting in the instrument? ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనకి ఏదైతే సరే ఎర్రర్ వస్తున్నప్పుడు ఆ ఎర్రర్ వాల్యూ అనేది మనకి ఏమవుతుంది ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, బట్ దిస్ అబ్సల్యూట్ వాల్యూ విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ మాడ్యులస్ ఆఫ్ డెల్టా ఏ. అంటే మనం ఏ ఎర్రర్ అనేది మనకి ఎంత వస్తున్నప్పటికీ కూడా ఆ వాల్యూ అనేది మనకి ఏమవుతుంది దెర్ ఈస్ నో చేంజ్. ఈ యొక్క వాల్యూ అనేది మనకి ఎప్పుడు కూడా పాజిటివ్గానే రిప్రజెంట్ అవుతూ ఉంటుంది. సో దీస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి మనకి ఏమవుతున్నాయి అబ్సల్యూట్ ఎర్రర్స్గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ ద రిలేటివ్ ఎర్రర్ అంటే మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం దట్ ఈస్ ద రేషియో బిట్వీన్ దీస్ టూ. ఈ యొక్క ఒరిజినల్ వాల్యూకి అండ్ దాని యొక్క చేంజెస్కి ఏదైతే ఉందో దాని యొక్క రేషియోని మనం ఇక్కడ ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే రిలేటివ్ ఎర్రర్గా డిఫైన్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ కమింగ్ అండర్ అబ్సల్యూట్ ఎర్రర్ అండ్ రిలేటివ్ ఎర్రర్. ఇఫ్ యూ ఆర్ రిప్రజెంటింగ్ దిస్ రిలేటివ్ ఎర్రర్, ఈ యొక్క రిలేటివ్ ఎర్రర్ వచ్చేసి మనం పర్సెంటేజ్ ఎర్రర్గా కన్సిడర్ చేసినట్టయితే దట్ మీన్స్ పర్ 100కి ఎంత చేంజ్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం పర్సెంటేజ్ ఎర్రర్గా డిఫైన్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ కమింగ్ అండర్ డిఫరెంట్ ఎర్రర్స్. సో నౌ టుడే టాపిక్ ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏంటి? That means the result of a measurement should be reported in a way that indicates the precision of a measurement. ప్రెసిజన్ అంటే ఏంటి మనకు బై యూజింగ్ ద ఇన్స్ట్రుమెంట్, మనం ఏదైతే ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తున్నామో ఆ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసి మనకు వచ్చేసి మినిమం వాల్యూ దట్ ఈస్ విచ్ వన్ వీఆర్ గెటింగ్, దాన్ని వచ్చేసి మనం ఎంతవరకు మినిమం వాల్యూను ఐడెంటిఫై చేయగలం మెజర్ చేయగలము దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటున్నాం. దట్ మీన్స్ ద ప్రెసిజన్. ఇక ప్రెసిజన్ పైన డిపెండ్ అయ్యి వచ్చేసి మనం ఎన్ని నెంబర్స్ అనేవి ఎన్ని డిజిట్స్ అనేది మనం కన్సిడర్ చేస్తున్నాం టు రిప్రజెంట్ ద మెజర్డ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ the length of the object is 1.625 meters. So 1.625 meters అనే లెంత్ నుంచి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం దట్ మీన్స్ 1.625 meters. సో ఇఫ్ యూ ఆర్ రిప్రజెంటింగ్ బై యూజింగ్ ద 0.1 రిజల్యూషన్ ఇన్స్ట్రుమెంట్, మనం ఈ యొక్క వాల్యూ మెజర్ చేయడానికి వచ్చేసి మనం 0.1 మీటర్ రిజల్యూషన్ అటువంటి ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నప్పుడు దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అప్ టు ఓన్లీ 1 డెసిమల్ పాయింట్ వరకు మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. దట్ మీన్స్ దిస్ వన్ ఈజ్ ద రియల్ వాల్యూ అండ్ దిస్ 6 విల్ బి ద సిగ్నిఫికెంట్ వాల్యూ. దట్ మీన్స్ అప్ టు దిస్ వన్ సర్టెన్ వాల్యూస్ ఉంటాయి. సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క రిజల్యూషన్ మనకి ఎప్పుడైతే రీచ్ అవుతున్నామో ఈ రిజల్యూషన్ తర్వాత ఉన్నటువంటి వాల్యూస్ మనం ఏమంటున్నాం అంటే అన్సర్టెనిటీ వాల్యూస్ అంటున్నాం. సో బేస్డ్ ఆన్ దోస్ అన్సర్టెనిటీస్ వాల్యూస్ వీ కెన్ డిఫైన్ దిస్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఈ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని మనం డిఫైన్ చేస్తాం. దట్ మీన్స్ how many digits will be required to represent a length. ఒక లెంత్ రిప్రజెంట్ చేయడానికి మనం ఎన్ని డెసిమల్స్ వరకు మనం ఒక వాల్యూని రిప్రజెంట్ చేయాలి టు గెట్ ద ఎగ్జాక్ట్ వాల్యూ అనేది. సో దట్ ఈస్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో ద రిజల్ట్ ఆఫ్ మెజర్డ్ వాల్యూ షుడ్ బి రిపోర్టెడ్ ఇన్ ఏ వే దట్ ఇండికేట్స్ ద ప్రెసిజన్ ఆఫ్ ఏ మెజర్మెంట్. ఈ యొక్క మెజర్మెంట్ యొక్క ప్రెసిజన్ని బేస్ చేసుకుని ఈ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి మనం డిఫైన్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ద రిపోర్టెడ్ రిజల్ట్ ఆఫ్ మెజర్మెంట్ ఈజ్ ఎ నెంబర్ దట్ ఇన్క్లూడ్ ఆల్ ద డిజిట్స్ ఇన్ ద నెంబర్ ఆర్ నోన్ యాజ్ రిలయబుల్లీ అండ్ ద ఫస్ట్ డిజిట్ ఈజ్ ద అన్సర్టెనిటీ. సో మనం ఈ యొక్క వాల్యూని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ రిప్రజెంటింగ్ ద లెంత్ విల్ బి 3.845 meters. So like this if one number will be there the resolution will be 0.01 meter ఉన్నటువంటి resolution ఉన్నటువంటి instrument. సో మనం యొక్క లెంత్ అనే దాన్ని మెజర్ చేస్తున్నాం. That's why then the value will be that means
3.845, that means the resolution is 0.801. That's why the resolution will be up to 3.84 will be the exact value. So now after that one, what is the number existed here? The 5 means the other number, so it is known as uncertainty number. So the addition of these two numbers, ఇక్కడ వచ్చేసి మనకి ఈ యొక్క uncertainty value ఎంత ఉంది? Only one digit will be existed. And how many real values are there? That means the result value will be 1. And next one is how many certain values are there? So certain values అంటే ఏంటి ఉన్నాయి? మనకి ఈ యొక్క resolution బేస్ చేసుకున్నప్పుడు మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 digits ఉన్నాయి. సో ఇక్కడ 84 will be the resolution. That's why if you are adding these all, సో ఈ నెంబర్స్ మొత్తాన్ని మనం యాడ్ చేసినట్లయితే 1 + 2 + 2 + 1, that means 4. That means the significant figures will be 4 for this one. 3.845 వాల్యూ యొక్క significant వాల్యూ వచ్చేసి మనకి ఏమవుతుంది? 4 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వే టు ఫైండ్ ద significant numbers. That means the reported result of a measurement is a number. ఇది వచ్చేసి ఏం చేస్తున్నాం? మనం ఒక నెంబర్తో రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ ఇన్క్లూడ్స్ ఆల్ డిజిట్స్ ఇన్ ద నెంబర్. ఈ యొక్క నెంబర్లో మనకు వచ్చేసి ఎన్ని డిజిట్స్ ఉంటున్నాయో, దట్ మీన్స్ either 1 or 23.25 లైక్ దిస్. దట్ మీన్స్ హియర్ ఇన్ ద రియల్ నెంబర్లో మనకు వచ్చేసి ఏమున్నాయి? 2 డిజిట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అదర్వైజ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ 3 డిజిట్స్, దట్ మీన్స్ 345.5 లైక్ దిస్. దట్ మీన్స్ ఇయర్ వచ్చేసి మనకి రియల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 3 అనేది ఫామ్ అవుతున్నాయి. దట్స్ మీన్ దీస్ ఆర్ ద కాలింగ్ రియల్ నెంబర్స్. నో ఆఫ్టర్ ద డెసిమల్, ఈ యొక్క డెసిమల్ తర్వాత మనకు వచ్చేసి మనం యూజ్ చేసిన రియల్ రివల్యూషన్ అనేది ఎంతైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఇన్స్ట్రుమెంట్కి, దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క సెట్ అండ్ వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. సో ఆఫ్టర్ దట్ వన్, ఈ యొక్క సెట్ అండ్ వాల్యూస్ తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఈ యొక్క అన్సర్టెనిటీ వాల్యూస్ని ఓన్లీ వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ వన్ అన్సర్టెనిటీ వాల్యూ టు మెజర్ ద వాల్యూ. సో ద సమ్ ఆఫ్ దీస్ ఆల్ దట్ ఈస్, ఈ అన్ని నెంబర్స్ని మనం యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఈ యొక్క సిగ్నిఫికెంట్ వాల్యూస్ అండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. దట్ మీన్స్ ద రిలయబుల్ అండ్ ఫస్ట్ అన్సర్టెనిటీ డిజిట్ ఆర్ నోన్ యాజ్ significant digits ఆర్ significant figures. ఇక వాల్యూస్ ఏమవుతుంది మనకు? అన్సర్టెనిటీ డిజిట్ అని కానీ లేదంటే significant digits ఆర్ significant figures అనేవి మనకు ఫామ్ అవుతున్నాయి. సో ద ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ద ఎగ్జాంపుల్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండిలం. మనం వచ్చేసి ఏం చేస్తున్నాం? ఒక సింపుల్ పెండిలం యొక్క టైం పీరియడ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఆ సింపుల్ పెండిలం యొక్క టైం పీరియడ్ వచ్చేసి మనకు 1.62 seconds అని అజ్యూమ్ చేసుకుంటే, దట్ మీన్స్ ద సింపుల్ పెండిలం ఆఫ్ ఏ టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండిలం ఈస్ 1.62 seconds. ఇన్ దిస్ వన్ ఈస్ ద రియల్ నెంబర్. వన్ వచ్చేసి ఏం తీసుకున్నాం? మనం రియల్ నెంబర్గా కన్సిడర్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ విచ్ ఈస్ బిఫోర్ ద డెసిమల్ పాయింట్. ఈ యొక్క డెసిమల్ పాయింట్ కంటే మనం ఏం తీసుకున్నామంటే ఈ యొక్క ఫ్రంట్ ఆఫ్ ది డెసిమల్ పాయింట్ ఉన్నటువంటి నెంబర్ వచ్చేసి మనం రియల్ నెంబర్గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్, డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నదాన్ని ఏం తీసుకుంటాం? 6 ఈజ్ ద సర్టెన్ వాల్యూ అండ్ 2 విల్ బి ద అన్సర్టెన్ వాల్యూ. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ వాల్యూ ఫర్ దిస్ వన్? ఈ యొక్క నెంబర్కి వచ్చేసి మనం సిగ్నిఫికెంట్ వాల్యూ ఎంత తీసుకుంటున్నాం అంటే రియల్ నెంబర్ ప్లస్ సర్టెన్ వాల్యూ ప్లస్ అన్సర్టెన్ వాల్యూ. దట్ మీన్స్ 3 విల్ బి ద సిగ్నిఫికెంట్ వాల్యూ ఫర్ దిస్ వన్. దట్ మీన్స్ సో ఇక్కడ ఇన్ 1.62 seconds వచ్చేసి మనకు 1 and 6 ఆర్ ద రిలయబుల్. ఈ 1 and 6 కూడా ఏమవుతున్నాయి మనకు? రిలయబుల్ అండ్ సర్టెన్. 1 ఈస్ ద రిలయబుల్ వాల్యూ అండ్ 6 ఈస్ ద సర్టెన్ వాల్యూ. అండ్ ఆఫ్టర్ దట్ 2 విల్ బి ద అన్సర్టెన్ వాల్యూ. బికాస్ ఆఫ్ దిస్ వన్, ఈ యొక్క సింపుల్ పెండిలం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం యూజ్ చేయటువంటి ఈ యొక్క రిజల్యూషన్ ఎంత వస్తుంది అంటే మనకు 0.1 వస్తుంది. దట్స్ వై 2 విల్ బి ద అన్సర్టెన్ వాల్యూ. That is resolution and significant figures. So after that one, how can you find this one? ఈ యొక్క significant numbers యూజ్ చేయడానికి మనకు వచ్చేసి some rules అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో వాట్ ఆర్ దోస్ రూల్స్? ఆ రూల్స్ ఏంటి? సో ఫస్ట్ వన్, reporting result of a measurement that includes more digits than significant digits is superfluous and misleading. సో మనం వచ్చేసి ఒక వాల్యూ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ వాల్యూ రిప్రజెంట్ చేసినటువంటి నెంబర్స్ వచ్చేసి ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఆ డిజిట్స్ అనేవి మనకు ఈ యొక్క సిగ్నిఫికెంట్ డిజిట్స్ కంటే ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతాయి. దెన్ ద వాల్యూ విల్ బి మిస్లీడింగ్. మనకు అక్కడ ఏమవుతుందంటే సమ్ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బై యూజింగ్ ద రిజల్యూషన్ ఆఫ్ 0.01 meters. సో 0.01 meter రిజల్యూషన్ ఉన్నటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్తో మనం ఒక లెంత్ని ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఆ లెంత్ వచ్చేసి మనకి ఏమొస్తుంది? 8.325 centimeters or meters. So this is the value by using this resolution. 0.01 meter resolution అటువంటి దాంతో మనం మెజర్ చేసినప్పుడు వాల్యూ వచ్చేసి మనకు 8.325 meters అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏముంది మనకు? రిజల్యూషన్ విల్ బి 0.01. దట్స్ వై అప్ టు హియర్ 32, ఈ యొక్క 32 వరకు కూడా మనకి ఏమవుతుంది? సెట్ అండ్ వాల్యూస్ వస్తుంది. ఆఫ్టర్ దట్ వన్, ఈ యొక్క సెట్ అండ్ వాల్యూ తర్వాత మనకి ఏమొస్తుంది? ఇట్స్ విల్ బి ద అన్సెట్ వాల్యూ. దట్స్ వై ఇఫ్ యూ రిప్రజెంట్ ద ఇన్ఫర్మేషన్, ద డేటా విల్ బి లైక్ దిస్ 8.325. ఇట్ షుడ్ బి గుడ్. అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ రిప్రజెంటింగ్ ద డేటా విల్ బి 8324761 like this. If you are representing the data in this form, that means here the number of significant digits will be more. ఇక్కడ ఏమవుతుంది మనకు? ఈ యొక్క సిగ్నిఫికెంట్ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో సిగ్నిఫికెంట్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి దెన్ ద రిజల్యూషన్ విల్ బి చేంజింగ్. ఇక్కడ ఉన్నటువంటి రిజల్యూషన్ ఏమవుతుంది? మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. దట్స్ వై ఇన్ దట్ సిచ్యువేషన్ మనకి ఏమవుతుంది అంటే ఈ ఎగ్జాక్ట్ వాల్యూ అనేది మనకి ఇక్కడ డిఫైన్ చేయలేము. దట్స్ వై దిస్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ వన్. ఈ యొక్క సిగ్నిఫికెంట్ నెంబర్స్ని బేస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? వాల్యూ అనేది మనకు ఖచ్చితంగా కూడా ఈ యొక్క సిగ్నిఫికెంట్ నెంబర్స్లో మాత్రమే రిప్రజెంట్ చేయాలి. ఇఫ్ మోర్ దాన్ దట్ నెంబర్ విల్ బి ఎగ్జిస్టెడ్,
మనకు అంతకంటే ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ షుడ్ బి సూపర్ ఫ్లోస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దట్స్ వై దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. నెక్స్ట్ వన్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇట్ వుడ్ గివ్ ఏ రాంగ్ ఐడియా అబౌట్ ద ప్రెసిషన్ ఆఫ్ మెజర్మెంట్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇంకా ఇప్పుడు ఇక్కడ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి డ్యూ టు దిస్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఈ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఎర్రర్స్ ఇంకో సిచ్యువేషన్ ఎప్పుడు ఫామ్ అవుతాయంటే ద ఎస్టిమేషన్ ఆఫ్ ప్రెసిజన్ వాల్యూ మనం ఎస్టిమేట్ చేసేటప్పుడు ఇఫ్ యూఆర్ రిప్రజెంటింగ్ రాంగ్ మనం రిప్రజెంట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ యొక్క సిగ్నిఫికెంట్ వాల్యూస్ అనేవి మనకు రాంగ్ అవుతుంటాయి. హౌ కెన్ దే రాంగ్? అప్పుడు మనకి ఎలా రాంగ్ అవుతున్నాయి అంటే మనకు వచ్చేసి ఏం తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ప్లేస్ ఆఫ్ 0.1 మీటర్ ఆఫ్ రిజల్యూషన్ దాని ప్లేస్ వచ్చేసి మనం 0.01 మీటర్స్ రిజల్యూషన్ తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, ఈ యొక్క రిజల్యూషన్ ప్రెసిజన్ వాల్యూ వచ్చేసి మనం డిఫరెంట్గా తీసుకుంటున్నాం. దట్స్ వై అప్పుడు మనకు వాల్యూ ఏమవుతుంది, ఈ యొక్క సిగ్నిఫికెంట్ నెంబర్స్ అనేవి మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. That means in 8.325 in this value based on the first system మన యొక్క ఫస్ట్ సిస్టమ్ యూజ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది 2 will be the uncertain value. ఈ యొక్క 2 అనేది మనకు uncertain value అవుతుంది. అదే యొక్క 0.01 రివల్యూషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకు 5 will be the uncertain value. సో ఇన్ దిస్ వన్ ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చేసి మనకి ఏమొస్తుంది ఈ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ విల్ బి 3 అవుతుంది. అదే మనం ఇక్కడ 0.01 రివల్యూషన్ తీసుకున్నప్పుడు సిగ్నిఫికెంట్ వాల్యూ విల్ బి 4 అవుతుంది. దట్స్ వై దట్ మీ ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ యొక్క ప్రెసిజన్ వాల్యూ చేంజ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది ఈ యొక్క నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ విల్ బి చేంజింగ్. సో ఎప్పుడైతే ఈ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ చేంజ్ అవుతున్నాయో ఆటోమేటిక్గా మనం తీసుకున్నటువంటి వాల్యూ ఏమవుతుంది, ద లిమిట్ విల్ బి ఇంక్రీజింగ్. ఆ వాల్యూ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ వై ఇక్కడ మనకి ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాం, వెన్ ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కంటే కూడా మనం ఎక్కువ డిజిట్స్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి ఎర్రర్ ఫామ్ అవుతుంది. అదర్వైజ్ సెకండ్ సిచ్యువేషన్ వచ్చేసి ఈ యొక్క ప్రెసిజన్ వాల్యూ అనేది మనం ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు లేదా డిక్రీజ్ చేసుకున్నప్పుడు ఈ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద టూ సిచ్యువేషన్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ a choice of change of different units does not change the number of significant digits or figures in a measurement. So the first rule to define the significant figures. So మనం significant figures define చేయడానికి ఫస్ట్ రూల్ ఏంటి అంటే ద చాయిస్ ఆఫ్ డిఫరెంట్ యూనిట్స్. మనం డిఫరెంట్ యూనిట్స్ తీసుకున్నప్పటికీ కూడా ఆ లెంత్ యొక్క సిగ్నిఫికెంట్ నెంబర్ అనేది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద మెజర్మెంట్ ఆఫ్ ఏ లెంత్ మనం ఒక లెంత్ తీసుకున్నప్పుడు వచ్చేసి మనకు 4.7 మీటర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనుకుంటాం. సో ఆఫ్టర్ దట్ మనకి వచ్చేసి దట్ మీన్స్ ద 4.7 meters we can write as 4.700 meters. So after the decimal point if you are placing the zeros also these are coming under only same value, that means 4.7. so ikkada how many significant figures are there, manaki ikkada significant figures enni unnai ante 1 2 3 4 total 4 digits will be there. That's why the significant value will be 4. So after that one if you convert it into meters మనం వచ్చేసి ఏం చేస్తున్నాం నెక్స్ట్ దీన్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. సో 1 మీటర్ వచ్చేసి మనకు 100 సెంటీమీటర్స్ కాబట్టి దెన్ ద వాల్యూ బికమ్ 470.0 సెంటీమీటర్స్. దట్ మీన్స్ ఇయర్ ద డైమెన్షన్ అనేది ఏమవుతుంది, మనం మీటర్ నుంచి సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో సెంటీమీటర్ కన్వర్ట్ చేసినప్పటికి కూడా మనకి ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఏమవుతున్నాయి 4 విల్ బి ఎగ్జిస్టెడ్. సో మనం మీటర్స్లో తీసుకున్నప్పుడు మనకు 4 వస్తుంది సిగ్నిఫికెంట్ నెంబర్స్. అండ్ ఇఫ్ యూఆర్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ సెంటీమీటర్స్ మనం సెంటీమీటర్లో కన్వర్ట్ చేసినప్పటికి కూడా ఈ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ విల్ బి సేమ్ 4. దట్ మీన్స్ ఇఫ్ యూఆర్ చేంజింగ్ ద యూనిట్స్ మనం ఈ యొక్క యూనిట్స్ అదర్వైజ్ ఇఫ్ యూఆర్ కన్వర్ట్ ఇంటూ మిల్లీమీటర్స్ మనం మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది 4700 మిల్లీమీటర్స్ అనేది వస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి మనకు సిగ్నిఫికెంట్ వాల్యూ ఎంత ఉంది 4. దట్ మీన్స్ ఇన్ ఎనీ యూనిట్ సిస్టమ్ మనం మీటర్స్లో తీసుకున్నా సెంటీమీటర్స్లో తీసుకున్నా మిల్లీమీటర్స్లో తీసుకున్నా ఏ డైమెన్షన్స్లో తీసుకున్నప్పటికి కూడా మనకి ఒక సిగ్నిఫికెంట్ నెంబర్ అనేది ఏమవుతుంది డజంట్ చేంజ్, ఇక్కడ చేంజ్ అనేది అవ్వట్లేదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ రూల్ టు డిఫైన్ ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో ఈ యొక్క రూల్ని బేస్ చేసుకుని మనం యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ద లొకేషన్ ఆఫ్ డెసిమల్ పాయింట్ ఇఫ్ ఈజ్ ఆఫ్ నో కాన్సిక్వెన్స్ ఇన్ డిటర్మైనింగ్ ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో ఈ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మనం డిఫైన్ చేసేటప్పుడు ఈ యొక్క డెసిమల్ పాయింట్ యొక్క పొజిషన్ని మనం కన్సిడర్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ రైటింగ్ దట్ వన్ 4.700 ఆర్ 470.0 ఆర్ 4700. సో ఇన్ దీ సిచ్యువేషన్ మనం ఏ సిచ్యువేషన్లో తీసుకున్నప్పటికి కూడా ఈ యొక్క డెసిమల్ పాయింట్ ఏదైతే ఉందో ఈ యొక్క డెసిమల్ పాయింట్ పొజిషన్ పైన డిపెండ్ అయ్యి మనకి ఈ సిగ్నిఫికెంట్ నెంబర్ అనేది చేంజ్ అవ్వట్లేదు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ సిచ్యువేషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకు డెసిమల్ పాయింట్ వచ్చేసి ఆఫ్టర్ ద ఫస్ట్ డిజిట్ తర్వాత మాత్రమే మనకు డెసిమల్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ విల్ బి 4. ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 4 అనేది ఫామ్ అవుతుంది. సో ఇన్ దిస్ వన్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్న మనకి ఏమవుతుంది డెసిమల్ పాయింట్ విల్ బి ఆఫ్టర్ 3 digits తర్వాత మనకు డెసిమల్ పాయింట్ అనేది ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు వచ్చేసి ఏమొస్తుంది సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేది మనకు 4 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు డెసిమల్ పాయింట్ ఎక్కడ అవుతుంది ఆఫ్టర్ 4 digits. బట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆల్సో ద డెసిమల్ ఫిగర్స్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ విల్ బి 4. దట్ మీన్స్ ద పొజిషన్ ఆఫ్ డెసిమల్ పాయింట్ విల్ బి ఎనీవేర్. మనకి ఈ యొక్క డెసిమల్ పాయింట్ యొక్క పొజిషన్ అనేది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ విల్ బి డస్ నాట్ చేంజ్. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి మనకు చేంజ్ అవ్వట్లేదు.
So these are the first two rules. So after that one, how can you calculate the significant figures? మనం యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? బట్ when we are giving a number, మనం వచ్చేసి ఒక నెంబర్ కానీ లేదంటే ఒక లెంత్ కానీ ఒక మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఆ మెజర్మెంట్లో మనం ఈ యొక్క సిగ్నిఫికెంట్ వాల్యూస్ని ఎలా డిఫైన్ చేస్తాం? సో ఫస్ట్ వన్ ఈజ్ ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. మనం ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్లో ఏవైతే నాన్ జీరో డిజిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా నాన్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద లెంత్ విల్ బి 25.625. that means this is the length. So in this length if we are considering non-zero digits, so manaku vachesi 2 ikkada unnatuvanti numbers mottham kuda manaku non-zero digits, so these are the significant number will be 5. so manaku evaithe non-zero digits untunnayo aa non-zero digits mottham kuda manaku em avutunnayi significant avutunnayi. so that is after that one, all the zeros between two non-zero digits are significant. మనం తీసుకున్నటువంటి వాల్యూలో మనకు నాన్ జీరో డిజిట్స్ ఎన్ని ఉన్నా అవన్నీ కూడా ఏమవుతున్నాయి మనకు సిగ్నిఫికెంట్ అవుతున్నాయి. ఇఫ్ దేర్ ఎనీ జీరోస్ ఆర్ ఎగ్జిస్టెడ్, మనకి వచ్చేసి ఇక్కడ వాల్యూ తీసుకున్నటువంటి వాల్యూ మనకు వచ్చేసి జీరోస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి, దెన్ దీస్ జీరోస్ విల్ బి సిగ్నిఫికెంట్ ఆర్ నాట్. ఈ జీరోస్ అనేవి మనకు సిగ్నిఫికెంట్ అవుతున్నాయా లేదా అనేది ఎలా డిఫైన్ చేస్తాం? దట్ మీన్స్ ఇఫ్ ద జీరోస్ ఆర్ బిట్వీన్ టూ నాన్ జీరో డిజిట్స్, దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి మనం తీసుకున్న జీరో ఏముంది బిట్వీన్ 5 and 2. సో 5 ఈజ్ ఏ నాన్ జీరో డిజిట్స్ అండ్ 2 ఈజ్ ఏ నాన్ జీరో డిజిట్స్. సో ఇక్కడ జీరో అనేది బిట్వీన్ టూ నాన్ జీరో డిజిట్స్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్. ఈ యొక్క వాల్యూ మనకి ఏమవుతుంది అంటే సిగ్నిఫికెంట్ అవుతుంది. దట్స్ వై హియర్ ద సిగ్నిఫికెంట్ నెంబర్ విల్ బి 5. ఇక్కడ వాల్యూ సిగ్నిఫికెంట్ నెంబర్ ఏమవుతుంది 5 అవుతుంది. అదర్వైజ్ ఇఫ్ ద వాల్యూ విల్ బి 3.2500, like this the value will be existed. so ikkada unnappudu emoutundi, so these two zeros will be not in the between two non zero digits. ikkada zeros ane emi unnayi non zero digits between lo levu, so these are in a side. ivanni kuda em unnayi maku side lo place avutunnayi. that's why in those situation manaki ila aithe exist avute iyo zeros anevi em avutunnayi non significant antunnayi. so appudu manaki value em ostundi only 3 will be the non significant number. so that's why if non-zero digits, any non-zero digits ఉన్నప్పుడు కూడా అన్ని కూడా మనకు సిగ్నిఫికెంట్ అవుతాయి. ఇఫ్ ద జీరోస్ ఆర్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ టూ నాన్-జీరో డిజిట్స్, జీరోస్ అనేవి మనకు నాన్-జీరో డిజిట్స్ మధ్యలో ఉన్నట్లయితే అవి మనకి ఏమవుతున్నాయి సిగ్నిఫికెంట్ వాల్యూస్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్. సో నెక్స్ట్ వన్ థర్డ్ రూల్ ఈజ్ if a number is less than 1, less than 1 అంటే it should be having 0 point something. so 0 point మనకు ఉన్నటువంటి వాల్యూస్ ఏవైనా తీసుకున్నట్లయితే the zeros on the right of the decimal, ఈ యొక్క డెసిమల్ పాయింట్ ఏదైతే ఉందో ఈ డెసిమల్ పాయింట్కి రైట్ సైడ్ ఉండేసి అండ్ ద నాన్ జీరో డిజిట్స్కి లెఫ్ట్ సైడ్ ఉన్నట్లయితే దీస్ జీరోస్ విల్ బి నాన్ సిగ్నిఫికెంట్. ఈ యొక్క వాల్యూస్ మనం ఏం చేస్తామంటే నాన్ సిగ్నిఫికెంట్గా కన్సిడర్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఏంటి? దట్ మీన్స్ ద ఎగ్జాంపుల్ విల్ బి 0.00235. సో ఫస్ట్ వన్ ఈ వాల్యూ వచ్చేసి మనకి ఏమవుతుంది లెస్ దాన్ 1 కంటే స్మాలర్ వాల్యూ, బికాస్ ఆఫ్ ఇక్కడ వచ్చేసి మనకి స్టార్ట్ ఏమవుతుంది 0 పాయింట్తో స్టార్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ ద రైట్ సైడ్ ఆఫ్ ది డెసిమల్ పాయింట్, ఈ యొక్క జీరోస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు 2 zeros అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి రైట్ సైడ్ ఆఫ్ ది డెసిమల్ పాయింట్ అండ్ దీస్ ఆర్ లెఫ్ట్ టు ద నాన్ జీరో డిజిట్స్. ఈ యొక్క నాన్ జీరో డిజిట్స్కి ఏమున్నాయి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. దట్ మీన్స్ బిట్వీన్ ద డెసిమల్ పాయింట్ అండ్ ద నాన్ జీరో డిజిట్స్ ఈ మధ్యలో ఉన్నటువంటి జీరోస్ ఏవైనా సరే ఏం చేస్తున్నాం ఒక నాన్ సిగ్నిఫికెంట్గా కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఈ యొక్క వాల్యూ మనకు సిగ్నిఫికెంట్ వాల్యూ ఏమొస్తుంది అంటే ఓన్లీ 3. బికాస్ ఆఫ్ ఈ రెండు జీరోస్ ఏమవుతున్నాయి మనకు నాన్ సిగ్నిఫికెంట్గా కన్సిడర్ చేస్తున్నాం, ఎందుకంటే ఇవి డెసిమల్ పాయింట్కి నాన్ జీరో డిజిట్స్కి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతున్నాయి కాబట్టి. సో దిస్ ఈజ్ ద వాల్యూ. అదర్వైజ్ if we are taking the value 0.10035, so like this the value will be existed. in that situation ఇక్కడ మనకి ఈ జీరోస్ ఏమవుతున్నాయి అంటే సిగ్నిఫికెంట్ అవుతున్నాయి. ఎందుకు అంటే these two are existed between the నాన్ జీరో డిజిట్స్. ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి నాన్ జీరో డిజిట్స్ వాల్యూస్కి మధ్యలో ప్లేస్ అవుతున్నాయి. దట్స్ వై దీస్ ఆర్ కమింగ్ అండర్ సిగ్నిఫికెంట్ అండ్ ద వాల్యూ విల్ బి 5. ఇక్కడ వచ్చేసి మనకి సిగ్నిఫికెంట్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 5 అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ వన్. That means when the value will be, if the number is less than 1, the zeros on the right side of the decimal and to the left of the ఫస్ట్ నాన్ జీరో డిజిట్స్, ఈ యొక్క నాన్ జీరో డిజిట్స్కి ఈ యొక్క డెసిమల్ పాయింట్కి మధ్యలో ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో అవన్నీ కూడా ఏమవుతున్నాయి మనకు నాన్ సిగ్నిఫికెంట్ అవుతున్నాయి. సో దిస్ ఇస్ ద థర్డ్ రూల్. సో ఆఫ్టర్ దట్ వన్ ద టర్మినల్ ఆర్ ట్రైలింగ్ జీరోస్ ఇన్ ఎ నెంబర్ వితౌట్ డెసిమల్ ఆర్ నాన్ సిగ్నిఫికెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ 2500 meters. సో ఈ లెంత్ తీసుకున్న మనకి ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఎట్ ఎండ్, ఒక ఎండ్ పాయింట్లో ఉన్నటువంటి జీరోస్ ఏవైనా సరే వీఆర్ కన్సిడరింగ్ నాన్ సిగ్నిఫికెంట్. ఇక్కడ వచ్చేసి ఏం తీసుకున్నాం ఈ వాల్యూస్ అనేవి మనం నాన్ సిగ్నిఫికెంట్గా కన్సిడర్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి మనకి సిగ్నిఫికెంట్ వాల్యూ ఏమవుతుంది అంటే ఓన్లీ 2 విల్ బి ద సిగ్నిఫికెంట్ వాల్యూ బికాస్ ఆఫ్ దిస్ వన్. ఇఫ్ అదర్వైజ్ ఇఫ్ ఎనీ డెసిమల్ పాయింట్ ఈజ్ ఎగ్జిస్టెడ్,
మనకు వచ్చేసి ఇక్కడ డెసిమల్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటే ఇన్ దిస్ సిచ్యువేషన్ దీస్ జీరోస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ సిగ్నిఫికెంట్. ఇక వాల్యూస్ మనం ఏం చేస్తున్నాం అంటే సిగ్నిఫికెన్స్గా కన్సిడర్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇక్కడ వితౌట్ డెసిమల్ పాయింట్ అనేది మనకు లేదు అనుకుంటే ఈ యొక్క టర్మినేటింగ్ జీరోస్ ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతున్నాయి నాన్ సిగ్నిఫికెంట్ అవుతున్నాయి. అదర్వైజ్ ఇఫ్ జీరోస్ విల్ బి ఎగ్జిస్టెడ్, ఇఫ్ ద డెసిమల్ పాయింట్ ఈజ్ ఎగ్జిస్టెడ్, డెసిమల్ పాయింట్ అనేది మనకి ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది ఈ యొక్క జీరోస్ అనేవి ఏవైతే టర్మినేటింగ్ ఉన్నాయో ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది రెండు కూడా మనం సిగ్నిఫికెన్స్గా కన్సిడర్ చేస్తున్నాం. బట్ బేస్డ్ ఆన్ దీస్ సిస్టమ్స్ ఈ యొక్క రెండు రూల్స్ బేస్ చేసుకుని మనకి ఏమవుతుందంటే సమ్ స్మాల్ కన్ఫ్యూజన్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4.7 మీటర్స్ అనేది తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఈ 4.7 మీటర్స్ అనేది రాయొచ్చు మనం 4.700 మీటర్స్గా రాయొచ్చు బై యూజింగ్ ద డెసిమల్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది ఈ యొక్క వాల్యూ వచ్చేసి మనకు 4 అవుతుంది సిగ్నిఫికెంట్. ఎందుకు అంటే ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క డెసిమల్ పాయింట్ తర్వాత మనకి ఈ యొక్క టర్మినేటింగ్ జీరోస్ ఉన్నప్పటికీ కూడా దే ఆర్ సిగ్నిఫికెంట్. మనం సిగ్నిఫికెన్స్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి వాల్యూ వచ్చేసి మనం 4గా మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. 4 డిజిట్స్ ఆర్ ఎగ్జిస్ట్, దట్స్ వై 4. సో వెన్ యూ ఆర్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ మిల్లీమీటర్స్, మనం వచ్చేసి దీన్ని ఏం చేస్తున్నాం మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేసినప్పుడు మనకు వచ్చేసి వాల్యూ ఏమవుతుంది 4700 మిల్లీమీటర్స్ అవుతుంది. సో 4700 మిల్లీమీటర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి వాల్యూ ఏమవుతుంది మనకి దట్ మీన్స్ వితౌట్ డెసిమల్, ఇక్కడ వచ్చేసి మనకి ఎటువంటి డెసిమల్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో వితౌట్ డెసిమల్ పాయింట్ దగ్గర మనకి టర్మినేటింగ్ జీరోస్ ఉంటాయి. దీస్ వాల్యూస్ విల్ బి నాన్ సిగ్నిఫికెంట్. ఇక్కడ మనకి ఏమవుతున్నాయి వాల్యూస్ అనేవి నాన్ సిగ్నిఫికెంట్ అవుతున్నాయి. సో నాన్ సిగ్నిఫికెంట్ అయినప్పుడు ఇక్కడ సిగ్నిఫికేషన్ నెంబర్ ఎంత వస్తుంది మనకు 2 వస్తుంది. బట్ బేస్డ్ ఆన్ ద ఫస్ట్ రూల్, మనం ఫస్ట్ రూల్ డిఫైన్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం వెన్ యూ ఆర్ చేంజింగ్ ద వాల్యూస్, ఈ యొక్క యూనిట్స్ మనం చేంజ్ చేసినప్పటికి కూడా దాని యొక్క సిగ్నిఫికెంట్ వాల్యూ అనేది మనకు చేంజ్ అవ్వకూడదు. బట్ ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ సిచ్యువేషన్ మనం మీటర్స్లో తీసుకున్నప్పుడు వచ్చేసి మనకు యొక్క డెసిమల్ ఈ యొక్క సిగ్నిఫికెంట్ నెంబర్ వచ్చేసి 4 వస్తుంది. వెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మిల్లీమీటర్స్ కన్వర్ట్ చేసినప్పుడు మనకు వచ్చేసి వాల్యూ 2 అవుతుంది. దట్స్ వై ఇక్కడ ఏమవుతుంది ఈ యొక్క రూల్ని ఈ యొక్క ఫాలో అవ్వట్లేదు. దట్స్ మీన్స్ ఇట్ కెన్ ఒబే చేయట్లేదు. దట్స్ వై టు ఓవర్కమ్ దిస్ వన్ ఇక్కడ ఏమవుతుంది సమ్ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. దట్స్ వై టు ఓవర్కమ్ దిస్ వన్ ఈ యొక్క కన్ఫ్యూజన్ మనం ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తున్నామంటే వీఆర్ యూజింగ్ సమ్ సైంటిఫిక్ నోటేషన్. మనం ఒక సైంటిఫిక్ నోటేషన్ని యూజ్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ రిప్రజెంట్ దట్ సైంటిఫిక్ నోటేషన్? ఆ యొక్క సైంటిఫిక్ నోటేషన్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అంటే ఎవ్రీ వాల్యూ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ a ఇంటూ 10^b. మనం ఈ యొక్క వాల్యూ ఏదైనా తీసుకున్నట్లయితే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే a ఇంటూ 10^bగా రిప్రజెంట్ చేస్తాం. ఇన్ దట్ సిచ్యువేషన్ మనం ఇప్పుడు ఎలాగైతే ఇలా కన్వర్ట్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది ఈ యొక్క డెసిమల్ పాయింట్ ఎగ్జిస్ట్ ఉన్నప్పటికీ డెసిమల్ పాయింట్ లేకపోయినప్పటికీ ఈ యొక్క వాల్యూ అనేది మనకు చేంజ్ అవ్వకుండా సిగ్నిఫికెంట్ సేమ్ వాల్యూ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో బట్ ఇక్కడ ఏ వాల్యూ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే ఇట్ షుడ్ బి ఏ రియల్ నెంబర్. ఇక ఏ వాల్యూని మనం రియల్ నెంబర్గా రిప్రజెంట్ చేస్తాం. బట్ ఇట్ షుడ్ బి బిట్వీన్ 1 to 10. ఈ యొక్క నెంబర్ అనేది మనకు ఏ వాల్యూ అనేది 1 నుండి 10 మధ్యలో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ మోర్ కన్వీనియంట్, మనకి ఇంకా ఎక్కువ కన్వీనియంట్గా కన్సిడర్ చేసుకోవాలి అంటే ఇఫ్ ద ఏ వాల్యూ విల్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5, ఈ యొక్క ఏ వాల్యూ అనేది మనకు 5 కానీ లేదా 5 కంటే తక్కువ కానీ ఉన్నప్పుడు ఈ యొక్క వాల్యూని మనం ఏం తీసుకుంటాం ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 1, దాన్ని 1గా కన్సిడర్ చేసుకుంటున్నాం. అదర్వైజ్ ఇఫ్ ద వాల్యూ విల్ బి ఏ ఈజ్ బిట్వీన్ 5 and 10, 10కి 5కి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు దెన్ వీఆర్ టేకింగ్ యాజ్ అ 10, దాని వాల్యూ వచ్చేసి మనం 10గా కన్సిడర్ చేస్తున్నాం. దెన్ ఇఫ్ యూ ఆర్ కన్సిడరింగ్ ఓన్లీ 1 and 10 ఈ యొక్క వాల్యూస్ మనం 1 కానీ 10 కానీ తీసుకున్నప్పుడు వీ కెన్ ఫైండ్ ఈజీలీ ఈ యొక్క వాల్యూ మనం ఇంకా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. దట్ మీన్స్ ద సిగ్నిఫికెంట్ నెంబర్స్ విల్ బీ ఫైండింగ్ ఈజీలీ. సో ఆఫ్టర్ దట్ వన్, సో ఎప్పుడైతే ఈ వాల్యూస్ అనేవి మనకు 1 కానీ 10 కానీ ఎగ్జిస్ట్ అవుతుందో అప్పుడు ఈ యొక్క కంప్లీట్ వాల్యూ అనేది మనకి ఏమవుతుంది ఈ కంప్లీట్ వాల్యూ అనేది ఓన్లీ ఎగ్జిస్టెడ్ యాజ్ 10^b. మనకు ఓన్లీ ఏమవుతుంది 10^bగా మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ 10^b ఈజ్ నోన్ యాజ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. దాన్ని ఏమంటాం మనం ఇక్కడ ఆర్డర్గా కన్సిడర్ చేస్తున్నాం. దట్ మీన్స్ బై యూజింగ్ ద సైంటిఫిక్ నోటేషన్, మనం యొక్క సైంటిఫిక్ నోటేషన్ యూజ్ చేసి ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం ఎవ్రీ నెంబర్ని a ఇంటూ 10^bగా నోట్ చేస్తున్నాం. ఇక్కడ a వచ్చేసి మనకు రియల్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ 10^b విల్ బి ద పవర్ ఆఫ్ ది 10, ఈ యొక్క 10 యొక్క పవర్గా రాస్తున్నాం నెంబర్ని. సో ఎప్పుడైతే ఈ యొక్క ఏ వాల్యూ మనకు 1 కానీ లేదా 10 కానీ ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు మనకేమవుతుంది అంటే ఈ యొక్క కంప్లీట్ వాల్యూ వచ్చేసి మనం ఓన్లీ 10^bగా మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. ఈ 10^bగా ఎప్పుడైతే రిప్రజెంట్ చేస్తున్నామో ఓన్లీ యూ ఆర్ గెటింగ్ ద పవర్ ఆఫ్ ది నెంబర్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సైంటిఫిక్ నోటేషన్ టు రిప్రజెంట్. సో ఎప్పుడైతే మనం ఈ యొక్క డెసిమల్ పాయింట్ వితౌట్ డెసిమల్ పాయింట్ విత్ డెసిమల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవుతున్నాయో ఈ యొక్క సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది మనకు కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. టు ఓవర్కమ్ దట్ వన్, ఈ యొక్క కన్ఫ్యూజన్ మనం క్రియేట్ చేయడానికి ఏం చేస్తున్నాము అంటే ఈ యొక్క స్పెసిఫిక్ నోటేషన్ని యూజ్ చేస్తున్నాం. దట్ మీన్స్
based on the trailing zeros there can be some confusion occurred, but it can be overcome with the rule of change of units cannot change the number of significant. సో దీన్ని ఎప్పుడైతే మనం యూనిట్స్ చేంజ్ చేస్తున్నామో యూనిట్స్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఈ యొక్క డెసిమల్ పాయింట్ నెంబర్ అనేది డెసిమల్ పాయింట్ పొజిషన్ చేంజ్ అవుతుంది. ఆ డెసిమల్ పాయింట్ పొజిషన్ చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క సిగ్నిఫికెంట్ నెంబర్స్ అనేవి మనకు చేంజ్ అవుతూ ఉన్నాయి. దట్స్ వై టు ఓవర్కమ్ దట్ వన్, ఆ యొక్క ప్రాబ్లం ఏదైతే అక్కర్ అవుతుందో దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఏం యూస్ చేస్తున్నాం అంటే ఈ యొక్క స్పెసిఫిక్ నోటేషన్ సైంటిఫిక్ నోటేషన్ని యూస్ చేస్తున్నాం. సైంటిఫిక్ నోటేషన్ మనం ఏం చేస్తున్నామంటే ద ఎవ్రీ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ఇంటూ 10 పవర్ బి. ఆ ప్రతి నెంబర్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం ఏ ఇంటూ 10 పవర్ బిగా కన్సిడర్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇయర్ ఏ ఈజ్ ద నెంబర్ బిట్వీన్ 1 and t. ఈ యొక్క ఏ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఏ వాల్యూ కూడా మనకి ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది, దాని యొక్క రేంజ్ ఏంటి అంటే 1 to 10, 1 నుంచి 10 మధ్యలో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ బి ఈజ్ ఎనీ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఈ యొక్క బి వాల్యూ అనేది ఏమవుతుంది అంటే మనకు ఎయిదర్ పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు. ఇన్ విచ్ సిచ్యువేషన్ ఇట్ విల్ బి పాజిటివ్, ఇన్ విచ్ సిచ్యువేషన్ ఇట్ విల్ బి నెగిటివ్. అది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది ఎప్పుడు నెగిటివ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద లెంత్ విల్ బి 4.770 మీటర్స్. సో దిస్ ఈజ్ ద వాల్యూ. ఈ యొక్క లెంత్ తీసుకున్నప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నాం సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో ఆ సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసినప్పుడు ఎలా రాస్తాము అంటే దట్ మీన్స్ 4.700 ఇంటూ 1 meter equals to how many centimeters? That means 100 centimeters. So you should write as 10 square. సో ఇప్పుడు ఏమవుతుంది ఈ యొక్క వాల్యూ అనేది మనకు 2 అంటే ఈ యొక్క పవర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది 4.700 అండ్ సెకండ్ సిచ్యువేషన్ ఆల్సో 4.700. ఓన్లీ ద పవర్ విల్ బి చేంజింగ్. సో ఈ పవర్ చేంజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది ఈ యొక్క పవర్ వాల్యూ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి నాట్ కన్సిడర్ టు ఫైండ్ సిగ్నిఫికెంట్ నెంబర్. మనం యొక్క సిగ్నిఫికెంట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ యొక్క పవర్ వాల్యూని మనం కన్సిడర్ చేయము. ఓన్లీ విచ్ ఈజ్ ఇన్ ద బేస్. ఈ యొక్క బేస్ వాల్యూ ఏదైతే ఉందో మల్టిపుల్గా మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ వాల్యూకి మాత్రమే మనం ఈ యొక్క సిగ్నిఫికెంట్ నెంబర్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దట్స్ వై ఇక్కడ మనకి వచ్చేసి పవర్ పాజిటివ్ పవర్ ఉన్నప్పటికీ లేదా నెగిటివ్ పవర్ ఎగ్జిస్ట్ అయినప్పటికీ మనకి టోటల్ వాల్యూ సిగ్నిఫికెంట్ నెంబర్ అనేది మనకు సేమ్గా క్రియేట్ అవుతూ ఉంటుంది. దట్స్ వై బేస్డ్ ఆన్ దిస్ వన్ టు ఓవర్కమ్ దిస్ వన్. అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ మిల్లీమీటర్, సో మిల్లీమీటర్లో కన్వర్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు 4.700 ఇంటూ 10 power 3. సో 10 power 3 తీసుకున్నప్పుడు ఏమొస్తుంది దెన్ ద వాల్యూ విల్ ఇన్ మిల్లీమీటర్స్లో కన్వర్ట్ అవుతుంది. బట్ హియర్ ద వాల్యూ విల్ బి సేమ్. ఇక వాల్యూ అనేది మనకు సేమ్ అవుతుంది. దట్స్ బై ఇన్ ఎనీ సిచ్యువేషన్ మనం ఏ యూనిట్స్ తీసుకున్నప్పటికీ కూడా మనకి ఇక్కడ వచ్చినటువంటి సిగ్నిఫికెంట్ నెంబర్ అనేది సేమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ విల్ బి 4. ఆ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకు ఎంత వస్తుంది అంటే 4 అనేది ఫామ్ అవుతుంది. దట్స్ వై ఇఫ్ యూ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ కిలోమీటర్స్, మనం వచ్చేసి దీన్ని ఏం చేస్తున్నాం కిలోమీటర్స్లో కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాం. సో కిలోమీటర్స్లో కన్వర్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది 4.700 ఇంటూ 10 power -3 కిలోమీటర్స్. సో ఇక్కడ ఏమొస్తుంది ఈ యొక్క యూనిట్స్ అనేది మనకు గ్రేటర్ రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పవర్ అనేది మనకు నెగిటివ్ సైన్ అనేది వస్తుంది. దట్స్ వై ది బేస్డ్ ఆన్ దిస్ వన్. దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్తున్నామంటే ఈ యొక్క బి వాల్యూ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో మనకి ఈక్వేషన్లో ఏ ఇంటూ 10 power బి, ఆ ఏ వాల్యూ అనేది మనకు ఒక రియల్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ బిట్వీన్ ఓన్లీ 1 and 10 ఆ వాల్యూ అనేది మనకి ఎప్పుడు కూడా 1కి 10కి మధ్యలో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ కమింగ్ టు బి, ఈ యొక్క బి వాల్యూ అనేది మనకు ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఈ వాల్యూ అనేది మనకు పాజిటివ్ అవ్వచ్చు లేదంటే నెగిటివ్ అవ్వచ్చు. దట్ ఈస్ ఈ యొక్క బి వాల్యూని మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటున్నాం. దట్ మీన్స్ ఈ యొక్క వాల్యూ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఈ యొక్క బి వాల్యూ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ వన్ రౌండింగ్ ఆఫ్ నెంబర్ ఏ. ఈ యొక్క వాల్యూని మనం ఎలా రౌండింగ్ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ ద వాల్యూ, దాని యొక్క వాల్యూని బేస్ చేసుకుని ఇఫ్ దిస్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కంటే తక్కువ కానీ లేదంటే 5 కానీ అయినప్పుడు దాన్ని మనం ఏం చేస్తున్నాం 1గా కన్సిడర్ చేస్తున్నాం. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ బిట్వీన్ 5 and 10 ఈ యొక్క వాల్యూ అనేది మనకు 5కి 10కి మధ్యలో ఉన్నప్పుడు లేదా 10 ఈక్వల్ అయినప్పుడు దాన్ని ఏం చేస్తున్నాం అంటే మనం 10గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే కన్సిడర్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్ విల్ బి వెరీ సింప్లిఫై. అప్పుడు ఇంకా సింప్లిఫై అనేది జరుగుతుంది అక్కడ. దట్ మీన్స్ ఇఫ్ ఏ వాల్యూ విల్ బి 4 ఇంటూ 10 power 3. దట్ మీన్స్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది ఈ యొక్క 4 వాల్యూ అనేది మనకు లెస్ దాన్ 5 కంటే తక్కువ ఉంది కాబట్టి దెన్ ద వాల్యూ బికమ్ 1. ఆ వాల్యూ ఏమవుతుంది మనకు 1 అనేది ఫామ్ అవుతుంది. దట్స్ వై యూ కెన్ రైట్ యాజ్ ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ విల్ బి 1. ఆ సిగ్నిఫికెంట్ ఫిగర్ అనేది 1 వస్తుంది. అదర్వైజ్ ఇఫ్ ద వాల్యూ విల్ బి 5.62 ఇంటూ 10 power 4. సో లైక్ దిస్ ఎగ్జాంపుల్ విల్ బి దేర్. సో ఇక్కడ మనం సిగ్నిఫికెంట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమొస్తుంది 5.62 వస్తుంది. సో 5.62 అనేది మనకు 5 కంటే గ్రేటర్ వాల్యూ. 5 కంటే గ్రేటర్ వాల్యూ కాబట్టి ఏం చేస్తున్నాం ఈ యొక్క 5.62 ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం 10 రాస్తున్నాం. 10 ఇంటూ 10 power 4. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి ఏముంది సిగ్నిఫికెంట్ ఫిగర్స్ విల్ బి 2 నెంబర్స్. దట్స్ వై 2 విల్ బి ద సిగ్నిఫికెంట్ నెంబర్. సో దిస్ ఈజ్ ద వే టు ఫైండ్ ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్ బేస్డ్ ఆన్ దిస్ వన్. ఈ యొక్క కన్ఫ్యూజన్ మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో వితౌట్ డెసిమల్ పాయింట్ని విత్ డెసిమల్ పాయింట్ని వీ కెన్ రీప్లేస్ విత్ స్పెసిఫిక్ మెజర్మెంట్. ఈ యొక్క స్పెసిఫిక్ నోటేషన్ యూస్ చేసి దాన్ని మనం క్లారిఫై చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ దిస్ నోటేషన్ ఆల్ జీరోస్ అపియరింగ్ ఇన్ ద బేస్ ఆర్ నాన్ సిగ్నిఫికెంట్. ఇక్కడ వచ్చేసి ఏదైతే మనం బేస్లో తీసుకున్నాం దట్ మీన్స్ 5.200 ఇంటూ 10 power 5.
సెంటీమీటర్స్. లైక్ దిస్ వన్ మెజర్మెంట్ విల్ బి దేర్. మనకి ఇలా మెజర్మెంట్ ఉన్నప్పుడు ఏం తీసుకున్నాం, ఇక్కడ వచ్చేసి ఏవైతే జీరోస్ ఉన్నాయో ఈ జీరోస్ మొత్తాన్ని కూడా మనం సిగ్నిఫికెంట్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. దట్స్ వై ద సిగ్నిఫికెంట్ వాల్యూ విల్ బి 4. అదర్వైజ్ ద వాల్యూ విల్ బి 2.5002 ఇన్ దిస్ సిచ్యువేషన్ ఇంటూ 10⁻⁻2. సో మనకి ఇలా తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది ఈ వాల్యూ అనేది, సో యూఆర్ కన్సిడరింగ్ దిస్ వన్, ఈ యొక్క జీరోని కూడా మనం సిగ్నిఫికెంట్గా కన్సిడర్ చేస్తాం అండ్ ద వాల్యూ విల్ బి 5. సిగ్నిఫికెంట్ నెంబర్ అనేది మనకు 5గా ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద నోటేషన్స్ ఎగ్జిస్టెడ్. ఈ యొక్క సిగ్నిఫికెంట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి దీస్ ఆర్ ద రూల్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ ఏ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో అప్ టు హియర్ లెస్ దాన్ 1 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క జీరోస్ అనేవి బిట్వీన్ డెసిమల్ పాయింట్కి నాన్ జీరో డిజిట్స్కి మధ్యలో ఉన్నటువంటి వచ్చేసి నాన్ సిగ్నిఫికెంట్ అవుతున్నాయి. సో ఇఫ్ ద ట్రైలింగ్ పాయింట్స్ ట్రైలింగ్లో ఉన్నటువంటి వచ్చేసి ఏమవుతున్నాయి, నాన్ సిగ్నిఫికెంట్ అవుతున్నాయి. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ ద నెంబర్ విల్ బి గ్రేటర్ దాన్ 1, ఈ యొక్క వాల్యూ మనం ఏదైతే తీసుకుంటామో అదనేది మనకు గ్రేటర్ దాన్ 1 కంటే గ్రేటర్ వాల్యూ వస్తున్నప్పుడు దట్ మీన్స్ 1.526 లైక్ దిస్. In that situation the trailing zeros are non-significant. ఇక్కడ వచ్చేసి మనం ట్రైలింగ్ జీరోస్ ఏం తీసుకుంటున్నాం, నాన్ సిగ్నిఫికెంట్ తీసుకుంటున్నాం. అదే సేమ్ వచ్చేసి మనం ఏం తీసుకున్నాం, డెసిమల్ పాయింట్ వచ్చేసి లెస్ దాన్ 1 కంటే తక్కువ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది 5200. సో ఇక మనకు డెసిమల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఈ రెండు పాయింట్స్ మనకి ఏమవుతున్నాయి, సిగ్నిఫికెంట్ అవుతున్నాయి. బట్ కమింగ్ టు గ్రేటర్ దాన్ 1 కంటే మనకి ఈ యొక్క వాల్యూ అనేది మనకు గ్రేటర్ దాన్ అయినప్పుడు ఈ యొక్క టెర్మినల్ జీరోస్ ఏవైతే ఉన్నాయో దట్ మీన్స్ ఎట్ ఎండ్ పాయింట్ దగ్గర ఉన్న జీరోస్ ఏమవుతున్నాయి అంటే నాన్ సిగ్నిఫికెంట్ అవుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి సిగ్నిఫికెంట్ వాల్యూ 4 అవుతాయి, ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది ఓన్లీ 3 విల్ బి ద సిగ్నిఫికెంట్ వాల్యూ. సో దిస్ ఈజ్ ద మెయిన్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, యొక్క లెస్ దాన్ 1కి గ్రేటర్ దాన్ 1కి మెయిన్ డిఫరెన్స్ బేస్డ్ ఆన్ దీస్ ట్రైలింగ్ జీరోస్. సో మన డెసిమల్ పాయింట్ ఉన్నప్పుడు లెస్ దాన్ 0 అయితే కన్సిడర్ చేస్తాము, అదే గ్రేటర్ దాన్ 1 అయితే నాట్ కన్సిడర్ యాజ్ ద సిగ్నిఫికెంట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ ఏ నెంబర్ విత్ ఏ డెసిమల్ ద ట్రైలింగ్ జీరోస్ ఆర్ సిగ్నిఫికెంట్. అది మనం డెసిమల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క సిగ్నిఫికెంట్ వాల్యూస్ అనేవి మనకు సిగ్నిఫికెంట్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. దట్ మీన్స్ సో ఇఫ్ ఎనీ డెసిమల్ పాయింట్ ఈజ్ ఎగ్జిస్టెడ్ వీ కెన్ రీప్లేస్ యాజ్ సిగ్నిఫికెంట్, వాటిని మనం సిగ్నిఫికెంట్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ సిగ్నిఫికెంట్ వాల్యూస్. సో నెక్స్ట్ వన్ ద digit 0 put on the left of the decimal is never significant. ఈ యొక్క డెసిమల్ పాయింట్కి ఏదైతే ఉందో దట్ మీన్స్ 0.523 లైక్ దిస్. సో ఇక డెసిమల్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఏ వాల్యూ తీసుకున్నప్పటికీ ఈ వాల్యూ అనేది మనకి ఏమవుతుంది నాన్ సిగ్నిఫికెంట్గా కన్సిడర్ చేస్తున్నాం. దట్ మీన్స్ విచ్ ఈజ్ లెస్ దాన్ 1 కంటే తక్కువ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎప్పుడైనా సరే డెసిమల్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఒక 0 ప్లేస్ చేస్తే ఆ 0 వాల్యూ వచ్చేసి నెవర్ బి సిగ్నిఫికెంట్, ఎప్పుడు కూడా అది సిగ్నిఫికెంట్ కాదు. సో దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ the multiplying or dividing factors which neither rounded nor measured exact value has infinite significance. సో మనం వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఏదైనా సరే ఒక మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేసినప్పుడు లేదా డివిజన్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనకి ఏదైతే ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంటుందో ఆ ఫిక్స్డ్ నెంబర్ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే ఇట్ హ్యాస్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ నెంబర్స్. దట్ మీన్స్ ద సిగ్నిఫికెంట్ డిజిట్స్ విల్ బి ఇన్ఫినిట్. అక్కడ వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఇన్ఫినిట్ డిజిట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో హౌ కెన్ యూ రిప్రజెంట్, మనకి ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ దట్ మీన్స్ 2π రేడియన్స్. దట్ మీన్స్ ద సర్కిల్, ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి ఏమవుతుంది దాంట్లో ఉన్నటువంటి ఒక యాంగిల్ వచ్చేసి ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో 2π రేడియన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్, మనం ఏం చేస్తున్నాం అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో మనకు ఫార్ములా ఏమొస్తుంది 2πr అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఇయర్ 2 విల్ బీ ద వాల్యూ. మనకి ఇక్కడ 2 ఏదైతే వాల్యూ తీసుకుంటామో ఇట్ షుడ్ బి ఏ రియల్ నెంబర్ అండ్ ఏ ఫిక్స్డ్ వాల్యూ. ఇక్కడ 2 వాల్యూ మనకి ఏమవుతుంది, ఇది ఫిక్స్డ్ వాల్యూ అండ్ ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ ఇన్ దిస్ ఈక్వేషన్. ఈ కంప్లీట్ ఈక్వేషన్లో ఈ యొక్క 2 వాల్యూ మనకి ఏమవుతుంది కాన్స్టెంట్ అవుతుంది. దట్స్ వై ఇన్ దోస్ సిచ్యువేషన్స్ ఈ యొక్క కాన్స్టెంట్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో దట్ ఈజ్ ఎయిదర్ ఇన్ ఎడిషన్, మల్టిప్లికేషన్ ఆర్ ఇన్ డివిజన్. మనం మల్టిప్లికేషన్లో తీసుకున్నా లేదా డివిజన్లో తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క వాల్యూ అనేది మనకు కాన్స్టెంట్ కాబట్టి సో యూ కెన్ రిప్రజెంట్ యాజ్ 2.0 or 2.00 or 2.0000 like this. Any number of zeros you can write after decimal point తర్వాత మనం ఎన్ని జీరోస్ అయినా రాయొచ్చు. దట్స్ వై ఇన్ దోస్ సిచ్యువేషన్స్ మనం ఎప్పుడైతే గ్రేటర్ నెంబర్ తీసుకుంటాం అండ్ డెసిమల్ పాయింట్ విల్ బి ఎగ్జిస్టెడ్. సో అప్పుడు ఏమవుతున్నాయి ఈ యొక్క టర్మినేటింగ్ జీరోస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు సిగ్నిఫికెంట్ అవుతున్నాయి. సో సిగ్నిఫికెంట్ అవుతున్నాయి కాబట్టి వీ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్. ఈ జీరోస్ అనేవి మనం ఇన్ఫినిట్ నెంబర్ అనేది రాయొచ్చు. దట్స్ వై ద సిగ్నిఫికెంట్ డిజిట్స్ విల్ బి ఇన్ఫినిట్ ఫర్ దీ సిచ్యువేషన్స్. సో ఎప్పుడైతే మనం ఈ యొక్క కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేసినప్పుడు లేదా డివైడ్ చేసినప్పుడు ఈ యొక్క వాల్యూ మనకి ఏమవుతుంది ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద యావరేజ్ టైం పీరియడ్, మనం టైం పీరియడ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీ కెన్ రైట్ యాజ్ T/n. T/n తో రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్ టోటల్ టైం బై నెంబర్ ఆఫ్ టైమ్ ఇంటర్వెల్స్. సో ఈ యొక్క n వాల్యూ మనకి ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది, దట్ మీన్స్ either ఎనీ ఇంటీజర్ 2, 3 or 4 లైక్ దట్ ఎనీ నెంబర్ విల్ బి రిప్రజెంటెడ్. దట్స్ వై ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుంది మనకు కాన్స్టెంట్ అవుతుంది. సో కాన్స్టెంట్ కాబట్టి దీనికి వచ్చి సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఎన్ని ఫామ్ అవుతున్నాయి అంటే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ విల్ బి ఎగ్జిస్టెడ్. సో దీస్ ఆర్ ద రూల్స్.
So what is the final rules? That means the multiplying or dividing factors which are neither rounded nor measured exact values. మనం వచ్చేసి ఒక వాల్యూ రౌండ్ ఆఫ్ చేయకపోయినప్పటికీ లేదా ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేవి తీసుకోకపోతే దీని ద వాల్యూస్ వచ్చి సిగ్నిఫికెంట్ డిజిట్స్ అనేవి మనకి ఎన్ని ఫామ్ అవుతున్నాయి అంటే ఇన్ఫినిట్ నెంబర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద రూల్స్ టు డిటర్మైన్ ద సిగ్నిఫికెంట్ వాల్యూస్. మన యొక్క సిగ్నిఫికెంట్ వాల్యూస్ని డిటర్మైన్ చేయడానికి మనం ఈ యొక్క రూల్స్ అన్ని ఫాలో అవుతాం. సో ఆఫ్టర్ దట్ వన్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ రూల్స్ ఫర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ విత్ ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో ఈ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యూస్ చేసి మనం యొక్క అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి ఎలా పర్ఫామ్ చేస్తాం. దట్ మీన్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో దీస్ ఆర్ ద 4 అర్థమెటిక్ ఆపరేషన్. ఈ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యూస్ చేసి మనం యొక్క వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ మీన్స్ వెన్ యూఆర్ పర్ఫార్మింగ్ దిస్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, ఇక మనం ఎడిషన్ కానీ లేదా సబ్ట్రాక్షన్ కానీ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో సిగ్నిఫికెంట్ నెంబర్స్ని బేస్ చేసుకుంటాం. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 5.234 meters will be the one value. ఒక లెంత్ వచ్చేసి 5.234 meters ఉంది. అనదర్ వన్ ఈజ్ 0.235 meters అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 0.21 meters. సో లైక్ దిస్ 3 మెజర్మెంట్స్ విల్ బీ దేర్. ఈ యొక్క 3 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు వెన్ యూ ఆర్ పర్ఫార్మింగ్ ఎడిషన్ ఆపరేషన్, ఇక్కడ మనం ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్. సో ఇక్కడ ఏమవుతున్నాయి, ఇక్కడ వచ్చేసి మనకు 4 సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఉంది, ఇక్కడ వచ్చేసి 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ వచ్చేసి 2 ఉంది. దట్ మీన్స్ ద సిగ్నిఫికెంట్ నెంబర్స్ విల్ బీ చేంజ్. సో విచ్ వన్ వీ కెన్ కన్సిడర్, మనం ఇక్కడ ఏది కన్సిడర్ చేస్తామంటే విచ్ ఈస్ హ్యావింగ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. మనకి దేనికైతే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేది లీస్ట్గా ఎగ్జిస్ట్ అవుతుందో దాన్నే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. దట్ ఈజ్ ఓన్లీ ఎయిదర్ ఇన్ ఎడిషన్ ఆర్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఆర్ సబ్ట్రాక్షన్. ఇన్ ఎనీ ఆపరేషన్ వీ కెన్ పర్ఫామ్ దీస్ వాల్యూస్. ఈ వాల్యూస్ని మనం తీసుకుంటాం. సో విచ్ ఈస్ హ్యావింగ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్, ఏదైతే తక్కువ వాల్యూ ఉంటుందో సిగ్నిఫికెంట్ నెంబర్ దాన్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. సో ఫస్ట్ వన్, the result of calculation involving approximate measured values of quantities must reflect the uncertainties. ఏదైతే వాల్యూ మనం తీసుకుంటున్నామో వచ్చేసి మెజర్డ్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద డెన్సిటీ, మనం వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఏంటి, మాస్ బై వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్ ఈజ్ ద ఫార్ములా. సో ఇక్కడ వచ్చేసి మనం మాస్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద మాస్ విల్ బి 5.86. సో 5.86 kilograms ఆఫ్ మాస్ విల్ బి ఎగ్జిస్టెడ్ ఫర్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్కి వచ్చేసి ఇంత మాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ ద వాల్యూమ్ విల్ బి, వాల్యూమ్ వచ్చేసి మనం ఫర్ 8.32 అనేదాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క వాల్యూమ్ వచ్చేసి సెంటీమీటర్ క్యూబ్ ఆర్ మీటర్ క్యూబ్. సో ఈ యొక్క డెన్సిటీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, ఈ యొక్క 2 వాల్యూస్ని మనం డిఫైన్ చేస్తున్నాం. ఈ డిఫైన్ చేసినప్పుడు మనకి ఏదైతే వాల్యూ ఉందో మనం తీసుకున్నట్టు ఫైనల్ రిజల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 0.32567 లైక్ దిస్ వన్ వాల్యూ విల్ బి ఎగ్జిస్టెంట్. ఆ వాల్యూ వచ్చినప్పుడు మనం ఎంతవరకు దీన్ని రౌండ్ ఆఫ్ చేయాలి, ఈ యొక్క వాల్యూని మనం ఎంతవరకు కన్సిడర్ చేయాలంటే బేస్డ్ ఆన్ ది సిగ్నిఫికెంట్ డిజిట్స్. సో మనకు వచ్చేసి ఇక్కడ మాస్ తీసుకున్నప్పుడు దానికి వచ్చి సిగ్నిఫికెంట్ డిజిట్స్ మనకి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, 1 2 3. సో వచ్చేసి మన డినామినేటర్ వాల్యూమ్కి వచ్చేసి కూడా మనకి ఏమున్నాయి, 3 సిగ్నిఫికెంట్ వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో బేస్డ్ ఆన్ దట్ వన్ మనకి ఏదైతే రిజల్ట్ ఇక్కడ ఫామ్ అవుతుందో ఈ రిజల్ట్లో కూడా వచ్చేసి మనకి ఏమవుతుంది, అప్ టు 3 digits వీ కెన్ కన్సిడర్. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చేసి 0 వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి వీ కెన్ నాట్ కన్సిడర్ యాజ్ సిగ్నిఫికెంట్, ఓన్లీ వీ కెన్ కన్సిడర్ దీస్ 3. దట్ మీన్స్ 3 to 5. సో దీస్ ఆర్ ద సిగ్నిఫికెంట్ నెంబర్స్. సో బికాస్ ఆఫ్ ద న్యూమరేటర్లో తీసుకున్న వాల్యూ, డినామినేటర్లో తీసుకున్న 2 వాల్యూస్ కూడా మనకి సిగ్నిఫికెంట్ నెంబర్ ఎంత వస్తుంది అంటే 3 అనేది ఫామ్ అవుతుంది. దట్స్ వై రిజల్ట్ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఈ యొక్క అన్సర్టెనిటీ వాల్యూ అనేది మనకు సేమ్గా ఈ యొక్క ఇన్పుట్ డేటాలో ఏదైతే ఉందో అవుట్పుట్ డేటాలో కూడా మనకు సేమ్గా తీసుకుంటాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. సో ఆఫ్టర్ దట్ వన్ ఇట్ కెనాట్ బి మోర్ అక్యురేట్ దాన్ ఒరిజినల్ వాల్యూస్. మనం ఏదైతే రిజల్ట్ తీసుకుంటున్నామో ఈ రిజల్ట్ తీసుకున్నప్పుడు ఈ యొక్క సిగ్నిఫికెంట్ నెంబర్స్ మనం రౌండ్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఈ రౌండ్ ఆఫ్ చేస్తున్న నెంబర్ వచ్చేసి మనకు మోర్ అక్యురేట్ కాదు, ఇట్ విల్ బి వెరీ లెస్ అక్యురేట్ వెన్ కంపేర్డ్ విత్ ద ఒరిజినల్ వాల్యూస్. మనం ఒరిజినల్ వాల్యూస్తో కంపేర్ చేసినప్పుడు మనకి ఏదైతే రిజల్ట్ ఇక్కడ మనం అసైన్ చేస్తున్నామో బై యూజింగ్ ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యూస్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ అనేది మనకు అక్యురేట్ వాల్యూ కాదు. ఇట్ విల్ బి హ్యావింగ్ సమ్ ఎర్రర్స్, మనకి ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ సో నెక్స్ట్ వన్, ద ఫైనల్ రిజల్ట్ షుడ్ నాట్ హ్యావ్ మోర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ దాన్ ద ఒరిజినల్ డేటా. మనం వచ్చేసి ఒరిజినల్ డేటాలో తీసుకున్నప్పుడు ఆ ఒరిజినల్ డేటాతో కంపేర్ చేస్తే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి మనకు ఖచ్చితంగా తక్కువ కానీ లేదా ఈక్వల్ కానీ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ ఇన్ ద ఒరిజినల్ డేటా వచ్చేసి మనకు 1.625 meters అని తీసుకుంటే వెన్ యూఆర్ ఫైండింగ్ బై యూజింగ్ దిస్ వన్, ఈ యొక్క సిగ్నిఫికెంట్ వాల్యూస్ మన రిజల్ట్ అండ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఎయిదర్ ఇట్ షుడ్ బి, దట్ మీన్స్ వీఆర్ యాడింగ్ 2 values 2 6. That means these 2 values will be adding, the result will be 5 8 8 and 2.885. So it should be either greater than or it should be considered reduced to which is the least significant figure మనకు దేనికి ఉంది, 2 ఉంది. That's why we can consider only 2.89 meters. So this is the final result.
ఫైనల్ అంటే మనకి ఏమవుతుంది, ఈ యొక్క సిగ్నిఫికెంట్ నెంబర్ అనేది తక్కువగానే ఉంటుంది లేదా ఈక్వల్గానే ఉంటుంది. సో ఎప్పుడైతే దీన్ని మనం కన్సిడర్ చేస్తున్నామో మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ ఏమొస్తుంది, 2.885 వస్తుంది. సో మనం ఇక్కడ దీని యొక్క సిగ్నిఫికెంట్ వాల్యూస్ని రెడ్యూస్ చేసినప్పుడు ఏమొస్తుంది, మనకు 2.89 వస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందో ఈ వాల్యూ అనేది మనకు ఎగ్జాక్ట్ వాల్యూ కాకుండా సమ్ ఎర్రర్ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది బై యూజింగ్ ది సిగ్నిఫికెంట్ ఫిగర్స్. So next one, the final result of a calculation is shown with the precision that is consistent with the precision of the input values. మనం ఏదైతే వాల్యూస్ తీసుకుంటామో వాటి యొక్క ప్రెసిషన్స్ని బేస్ చేసుకొని, అంటే వాటిలో ఉన్నటువంటి ఎర్రర్స్ని బేస్ చేసుకొని వీ కెన్ ఫైండ్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, వెన్ వీఆర్ టేకింగ్ ఏ రెక్టాంగులర్ షీట్, మనం వచ్చేసి ఒక రెక్టాంగులర్ షీట్ తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఇట్ షుడ్ హ్యావ్ లెంత్ అండ్ బ్రెడ్త్. సో మనకు వచ్చేసి లెంత్ వచ్చేసి మనం 16.2 మీటర్స్ తీసుకుంటున్నాం. దట్ మీన్స్ 16.2 మీటర్స్ అండ్ బ్రెడ్త్ విల్ బీ ద 10.1. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ మనకు వచ్చేసి లెంత్ బ్రెడ్త్ రెండు కూడా ఏమవుతున్నాయి, సేమ్ సిగ్నిఫికెంట్ వాల్యూస్ 3 విల్ బీ ఎగ్జిస్టెడ్. రెండింటి కూడా మనకు సిగ్నిఫికెంట్ డిజిట్స్ అనేవి సేమ్గా ఫామ్ అవుతున్నాయి, 3 and 3. సో ఆఫ్టర్ దట్ వన్ విత్ ద ప్రెసిజన్ అంటే ఏంటి, మనం రిజల్యూషన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్, మనం తీసుకున్న ఇన్స్ట్రుమెంట్ యొక్క రిజల్యూషన్ ఏమవుతుంది అంటే 0.1 మీటర్ తీసుకుంటున్నాం ఇన్ ద బోత్ సిచ్యువేషన్స్. సో రెండు సిచ్యువేషన్స్ తీసుకున్నప్పుడు మనకు 0.1 విల్ బి ద రిజల్యూషన్. సో వెన్ యూ ఆర్ ఫైండింగ్ ద రిలేటివ్ ఎర్రర్, మనం రిలేటివ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది, 16.2 ప్లస్ ఆర్ మైనస్, that means the length will be 16.2 plus or minus 0.1 అనేది మనకు ఇక్కడ ఎర్రర్ ఫామ్ చేస్తుంది. సో వెన్ యూ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ రిలేటివ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది, మనకు ద రిలేటివ్ ఎర్రర్ విల్ బి 0.1/16.2. సో ద ఎర్రర్ ఏదైతే మనకి ఎర్రర్ ఫామ్ అవుతుంది అండ్ ద ఒరిజినల్ వాల్యూ ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది, సో దాన్ని బేస్ చేసుకొని మన యొక్క వాల్యూ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద పర్సెంటేజ్ ఎర్రర్, సో మనం పర్సెంటేజ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నాం, ఇంటూ 100తో మల్టిప్లై చేస్తున్నాం. దెన్ యూ ఆర్ గెటింగ్ ద పర్సెంటేజ్ ఎర్రర్. సో దీనికి ఎప్పుడైతే మనం పర్సెంటేజ్ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ద లెంత్ విల్ బి 16.2 meters plus or minus 0.1 meter revolution or the precision. So then the resultant precision value ఏమవుతుంది అంటే మనకు 16.2 into plus or minus 0.6% ఎర్రర్ అనేది మనకు ఫామ్ అవుతుంది డ్యూరింగ్ ద లెంత్ బేస్ చేసుకున్నప్పుడు. ఇన్ ద సేమ్ వే బై యూజింగ్ ద బ్రెడ్త్, మనం బ్రెడ్త్ వాల్యూ తీసుకున్నప్పుడు ఏమవుతుంది 10.1 ప్లస్ ఆర్ మైనస్ 0.1 ప్రెసిజన్. ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది సేమ్ రిజల్యూషన్ అనేది ఫామ్ చేస్తున్నాం, దట్స్ బై 0.1 మీటర్. సో అప్పుడు మనకి ఏమవుతుంది ద వాల్యూ విల్ బి 10.1 ప్లస్ ఆర్ మైనస్ 1%. సో ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చేసి ఏమవుతుంది 1% అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ వెన్ యూ ఆర్ ఫైండింగ్ ద ఏరియా, సో మనం ఇక్కడ ఏరియా ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, వెన్ యూ ఆర్ మల్టిప్లయింగ్ దీస్ టూ, ఈ రెండింటిని కూడా మనం మల్టిప్లై చేస్తున్నాం. దట్ మీన్స్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, ద రిజల్ట్ విల్ బి 163.8 ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం, మనం యొక్క పర్సెంటేజ్ యాడ్ చేసినప్పుడు వీ కెన్ యాడ్ దీస్ టు సింప్లీ. ఈ రెండు మనం ఏం చేస్తున్నాం సింపుల్గా యాడ్ చేస్తాం. వెన్ యూ ఆర్ మల్టిప్లయింగ్ ఈ యొక్క పర్సెంటేజ్ ఎర్రర్స్ కానీ రిలేటివ్ ఎర్రర్స్ కానీ మల్టిప్లై చేసినప్పుడు ద రిజల్టెంట్ విల్ బి ఎడిషన్ ఆఫ్ దీస్ టూ. ఎస్టర్డే ప్రీవియస్ సెషన్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆ ప్రీవియస్ సెషన్ డిస్కస్ చేసిన రెండు కూడా మనం యాడ్ చేస్తాం. సో అప్పుడు మనకి ఇక్కడ ఎర్రర్ ఏమవుతుంది 1.6% వస్తుంది. సో ఆ 1.6% మనం ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, దట్ మీన్స్ 163.8 ప్లస్ ఆర్ మైనస్. సో ఇక 163.8లో మనకు వచ్చేసి 1.6% అంటే ఎంత వస్తుంది అంటే 2.6 మీటర్స్ వస్తుంది. దట్ మీన్స్ ద వాల్యూ విల్ బి 2.6 మీటర్స్. సో ఈ 2.6 మీటర్స్ మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో టు ఓవర్కమ్ దిస్ వన్, ఈ యొక్క రిజల్యూషన్స్ మనం ఈ యొక్క ఎర్రర్స్ మనం చేయాలంటే ఏం చేస్తున్నాం, వీఆర్ రౌండింగ్ ఆఫ్ నెంబర్స్. ఈ యొక్క నెంబర్స్ని మనం రౌండింగ్ చేస్తున్నాం. సో 163.8 వచ్చేసి మనం 164గా రాస్తున్నాం అండ్ ప్లస్ ఆర్ మైనస్ 2.6 విల్ బి రైట్ యాజ్ 3. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి మనం ఎర్రర్ ఎంత తీసుకున్నామంటే 3% అనేది మనకు ఎర్రర్గా ఫామ్ అవుతుంది. 3 meters విల్ బి ద ఎర్రర్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ క్యాల్కులేషన్. ఈ యొక్క కంప్లీట్ క్యాల్కులేషన్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేసినామంటే దిస్ ఈజ్ ద మెథడ్. ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ఏ క్యాల్కులేషన్ ఈజ్ షోన్ విత్ ద ప్రెసిజన్ దట్ ఈస్ కన్సిస్టెంట్ విత్ ద ప్రెసిజన్ ఆఫ్ ది ఇన్పుట్ వాల్యూస్. ఈ యొక్క ఇన్పుట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్పుట్ వాల్యూస్ని వాటి యొక్క ప్రెసిజెన్స్ని బేస్ చేసుకొని మన యొక్క టోటల్ ఎర్రర్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ ద రిజల్ట్. సో ఆఫ్టర్ దట్ వన్, సో ఇన్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్, సో మనం వచ్చేసి నెక్స్ట్ మనం అర్థమెటిక్ ఆపరేషన్స్లో మనం మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ కన్సిడర్ చేసినప్పుడు ద ఫైనల్ రిజల్ట్ షుడ్ రిటైన్ యాజ్ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యాజ్ దేర్ ఇన్ ద ఒరిజినల్ నెంబర్ విత్ ద లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో మనం వచ్చేసి 2 వాల్యూస్ మనం డివైడ్ చేసినప్పుడు 5.385 డివైడింగ్ విత్ 2.32.
సో ఇలా మనం 2 వాల్యూస్ని డివైడ్ చేస్తున్నప్పుడు మనకి ఏదైతే రిజల్ట్ ఫామ్ అవుతుందో ఆ రిజల్ట్ వచ్చేసి మనకు సిగ్నిఫికెంట్ వాల్యూస్ ఎంత ఉంటాయి అంటే దట్ మీన్స్ విచ్ ఈస్ హ్యావింగ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ నెంబర్ అనేది మనకి ఎంత ఉందో మనకు రిజల్ట్ ఎండ్లో కూడా మనకి ఏమవుతుంది సేమ్ వాల్యూ అనేది ఫామ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సిచ్యువేషన్ మనకు వచ్చేసి న్యూమరేటర్లో ఉన్నటువంటి వాల్యూకి వచ్చేసి సిగ్నిఫికెంట్ నెంబర్ ఎంత ఉంది 4 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అదే మన డినామినేటర్ తీసుకున్న వాల్యూకి ఎంత ఉంది 3 ఉంది. సో మనం 3 and 4 బిట్వీన్ దీస్ టూ వాల్యూస్ రెండు వాల్యూస్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి లీస్ట్ వాల్యూ దేంట్లో ఎగ్జిస్ట్ అవుతుంది అంటే డినామినేటర్లో ఉంది, దట్ ఈస్ 3. సో మనకు వచ్చేసి ఏదైతే రిజల్ట్ ఫామ్ అవుతుందో ఆ రిజల్ట్ మనం ఎంతవరకు తీసుకున్నాం అప్ టు 2 digits ఓన్లీ వీ కెన్ కన్సిడర్. ఓన్లీ 2 digits వరకు మాత్రమే ఈ యొక్క వాల్యూని మనం కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ ద రూల్ విచ్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. మన యొక్క అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు ఈ యొక్క మల్టిప్లికేషన్ కానీ లేదా డివిజన్లో కానీ ఈ యొక్క వాల్యూస్ తీసుకున్నప్పుడు ఏంటైతే తక్కువ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేది రిజల్ట్లో కూడా మనం ఆ యొక్క తక్కువ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ ఇన్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. అదే మనం అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ద ఫైనల్ రిజల్ట్ షుడ్ రిటైన్ యాజ్ మెనీ డెసిమల్ ప్లేసెస్ యాజ్ దేర్ ఇన్ ద నెంబర్ విత్ ద లీస్ట్ డెసిమల్ ప్లేసెస్. ఇక్కడ ఎడిషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఏమవుతుంది లేదా సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క డెసిమల్ నెంబర్స్ ఏవైతే తక్కువ ఉన్నాయో ఆ డెసిమల్ నెంబర్స్ తక్కువ ఉన్నదాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. సో అదే మల్టిప్లికేషన్ డివిజన్లో అయితే మనం సిగ్నిఫికెంట్ నెంబర్స్ని తీసుకుంటున్నాం. అదే అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ తీసుకున్నప్పుడు డెసిమల్ ప్లేసెస్ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 0.307 meters and the next one is 0.304 meters. So this is the values are two values and we are performing subtraction between these two. ఈ యొక్క రెండు వాల్యూస్ మనం ఏం చేస్తున్నాం సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేస్తున్నాం. సో మనకు వాల్యూ ఏమొస్తుంది 0.003 meters వస్తుంది. సో దిస్ వన్ ఈజ్ రిప్రజెంట్ యాజ్ 3 × 10⁻³ meters రాయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి సిగ్నిఫికెంట్ వాల్యూ ఎంత ఉంది దట్ మీన్స్ 1 విల్ బి ద సిగ్నిఫికెంట్ వాల్యూ. సో హౌ కెన్ యూ డిపెండ్ దీన్ని మనం దేనిపైన బేస్ చేసుకొని చెప్తున్నాము అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్. మనకి ఏదైతే డెసిమల్ పాయింట్స్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్స్ వచ్చి మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి 3 వాల్యూస్ ఉన్నాయి. సో సెకండ్ టర్మ్లో 3 వాల్యూస్ ఉన్నాయి. సో మనకు వచ్చేసి ఫైనల్ రిజల్ట్ ఏం తీసుకుంటున్నాం 3 వాల్యూస్ తీసుకుంటున్నాం. సో అకార్డింగ్ టు ద మల్టిప్లికేషన్ రూల్ ఏం చేస్తున్నాం సిగ్నిఫికెంట్నెస్ అనేది నెంబర్ ఆఫ్ డిజిట్స్ పైన ప్లేస్ చేస్తున్నాం. బట్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే ఇక నెంబర్ ఆఫ్ డిజిట్స్ పైన కాకుండా ఈ యొక్క డెసిమల్ ప్లేసెస్ పైన డిపెండ్ అయ్యి దీన్ని డిఫైన్ చేస్తాం. దిస్ ఈజ్ దట్ మీన్స్ ఇన్ విచ్ వన్ హ్యాజింగ్ ద లెస్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. డెసిమల్ ప్లేస్ అనేవి మనకు దేంట్లో అయితే తక్కువగా ఎగ్జిస్ట్ అవుతున్నాయో దాన్ని మనం రిజల్ట్ ప్లేస్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే 5.382 మైనస్ దీంట్లో నుంచి ఏం చేస్తున్నాం మనం 2.73ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద రిజల్ట్ విల్ బి మనకి ఏమొస్తుంది ఇంటూ 5 and 6 and 2.652 వస్తుంది. సో ఆఫ్టర్ దట్ వన్ మనకు వచ్చేసి ఒక రిజల్ట్ మనం ఎంతవరకు రిప్రజెంట్ చేస్తాం అంటే అప్ టు 2.65 వరకు మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. వీ కెన్ నెగ్లెక్ట్ దిస్ వన్. ఈ యొక్క 2 వాల్యూ మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకు అంటే ఇన్ ద సెకండ్ టర్మ్ మనకు సెకండ్ టర్మ్లో వచ్చేసి డెసిమల్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి మనకు ఓన్లీ 2 ఎగ్జిస్టెడ్. దట్స్ వై ఇన్ ద రిజల్ట్ ఆల్సో వీ కెన్ కన్సిడర్ ఓన్లీ అప్ టు 2 digits వరకు మాత్రమే తీసుకుంటాం. దట్ ఈస్ ద 2 rules. మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ వచ్చేసి మనకు సిగ్నిఫికెంట్ నెంబర్స్ పైన సిగ్నిఫికెంట్ ఫిగర్స్ పైన డిపెండ్ అవుతుంది. అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ వచ్చేసి మనకు డెసిమల్ పాయింట్స్ పైన డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఫర్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ద రూల్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. వచ్చేసి ఈ రూల్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే మనకు డెసిమల్ ప్లేసెస్ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ ఈజ్ రౌండింగ్ ఆఫ్ అన్సర్టెన్ డిజిట్స్. ఈ యొక్క అన్సర్టెన్ డిజిట్స్ని మనం రౌండింగ్ ఆఫ్ చేస్తున్నాం. దట్ మీన్స్ టు రెడ్యూస్ ద ఈ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ యొక్క సిగ్నిఫికెంట్ డిజిట్స్ మనం రెడ్యూస్ చేయాలి అంటే మనం ఏం చేస్తున్నాం ఈ యొక్క అన్సర్టెన్ డిజిట్స్ని మనం రౌండ్ ఆఫ్ చేయాలి. సో ఆ రౌండ్ ఆఫ్ చేసి ఎలా చేస్తాం దట్ మీన్స్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఎగ్జిస్టెడ్. That means the preceding digit is raised by 1 if the insignificant digit to be dropped is more than 5. For example 2.735 will be existed. సో దీన్ని మనం రౌండింగ్ ఆఫ్ చేయాలన్నప్పుడు అప్ టు 3 digitsకి వచ్చేసి మనం రౌండింగ్ ఆఫ్ చేయాలి. సో ఇక్కడ 2 అంటే అప్ టు 3 వరకు మనం రెడ్యూస్ చేయాలి. సో ఇక్కడ ఈ వాల్యూ ఏదైతే ఉందో ఫైనల్ వాల్యూ వచ్చేసి మనం అయితే డ్రాప్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ వచ్చేసి మనకు 5 కానీ లేదంటే అంతకంటే ఎక్కువ కానీ ఉన్నప్పుడు దట్ మీన్స్ ఇఫ్ ద వాల్యూ విల్ బి మోర్ దాన్ 5 సో దెన్ వీ కెన్ ఇంక్రీజ్ దిస్ వన్. ఆ యొక్క ప్రిసీడింగ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇట్ షుడ్ బి 2.74 will be the answer. If it will be less than 5 కంటే మనకు తక్కువ ఉందనుకో ఆ వాల్యూ దెన్ వీ కెన్ రెడ్యూస్ సింప్లీ వీ కెన్ రైట్ యాజ్ 2.73. సో దిస్ ఈస్ ద రౌండింగ్ ఆఫ్ అన్సర్టెన్ డిజిట్స్ మనం ఎందుకు రెడ్యూస్ చేయాలి అంటే ఈ యొక్క సిగ్నిఫికెంట్ వాల్యూస్ మనం డిక్రీజ్ చేయాలి అనుకున్నప్పుడు సిగ్నిఫికెంట్ వాల్యూస్ ఎప్పుడైతే డిక్రీజ్ చేయాలనుకుంటామో ఈ యొక్క నెంబర్స్ ఇన్సిగ్నిఫికెంట్ నెంబర్స్ మనం డిక్రీజ్ చేయాలి. డిక్రీజ్ అంటే రౌండ్ ఆఫ్ చేయాలి. సో ఈ రౌండ్ ఆఫ్ అనేది ఏమవుతుంది అంటే 5 పైన డిపెండ్ అవుతుంది. ఇఫ్ ద నెంబర్ విల్ బి మోర్ దాన్ 5 కంటే ఎక్కువ అయితే మనం ఏం చేస్తున్నాం ప్రిసీడింగ్ నెంబర్కి ఒకటి యాడ్ చేస్తున్నాం. ఇఫ్ ద నెంబర్ విల్ బి లెస్ దాన్ 5 కంటే తక్కువ అయితే సింప్లీ వీ కెన్ డ్రాప్ ఇట్. ఆ నెంబర్ మనం సింపుల్గా డ్రాప్ చేసేస్తున్నాం. సో దీస్ ఆర్ ద రూల్స్. సో ఆఫ్టర్ దట్ వన్
if insignificant digit is 5 and the preceding digit is even when it is dropped, otherwise preceding digit is raised by y. Otherwise if the value will be, ఇక్కడ వాల్యూ వచ్చేసి మనకు 2.735, ఇక్కడ వచ్చేసి మనకు మోర్ దాన్ 5 లెస్ దాన్ 5 అయినప్పుడు మనం యొక్క వాల్యూని డిఫైన్ చేస్తాం. ఇఫ్ ద వాల్యూ విల్ బి 5, మనకు అక్కడ వాల్యూ అనేది 5 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనుకుంటే, ఆ 5 ఎగ్జిస్ట్ అప్పుడు మనకు వాల్యూ ఎలా డిఫైన్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ద ప్రిసీడింగ్ నెంబర్, అక్కడ ప్రిసీడింగ్ నెంబర్ పైన డిఫైన్ చేస్తాం. ఇఫ్ ద ప్రిసీడింగ్ నెంబర్ విల్ బి ఆడ్ నెంబర్, ప్రిసీడింగ్ నెంబర్ అనేది మనకు ఆడ్ నెంబర్ తీసుకున్నట్లయితే దెన్ వీ కెన్ యాడ్ 1 నెంబర్. మనకు వచ్చేసి అక్కడ ఏం చేస్తున్నాం, ఒక నెంబర్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం. దట్ మీన్స్ ద వాల్యూ విల్ బి 2.74. అదర్వైజ్ the value will be 2.745. that means ఇక్కడ వాల్యూ వచ్చేసి మనకు ఫైనల్ వాల్యూ వచ్చేసి ఏముంది 5 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో వీ కెన్ కన్సిడర్ దిస్ వన్, ఈ యొక్క ప్రీవియస్ నెంబర్ని తీసుకున్నాం. సో ప్రీవియస్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఏముంది 4 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ విల్ బి రైట్ యాజ్ సేమ్గా రాస్తాం. దట్స్ మై ద వాల్యూ విల్ బి 2.74. సో దీస్ ఆర్ ద రౌండింగ్ ఆఫ్ అన్సర్టెన్ డిజిట్స్. సో అన్సర్టెన్ డిజిట్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఇఫ్ ద వాల్యూ విల్ బి మోర్ దాన్ 5 కంటే ఎక్కువ అయితే ఏమవుతుందంటే ప్రిసీడింగ్ నెంబర్కి 1 యాడ్ చేస్తాం. ఇఫ్ ద వాల్యూ విల్ బి లెస్ దాన్ 5 కంటే తక్కువ అయితే సేమ్ నెంబర్ అనేది మనం ఫామ్ చేస్తున్నాం. అదర్వైజ్ సెకండ్ వచ్చేసి ఏం చేస్తున్నాం, ఇఫ్ ద నెంబర్ విల్ బి 5, నెంబర్ అనేది మనకు 5 అవుతుంటే దాని యొక్క ప్రిసీడింగ్ వాల్యూ ఆడ్ నెంబర్ అయితే వీ కెన్ రైట్ యాడ్ 1, మనం వచ్చేసి దాన్ని 1తో రేస్ చేస్తాం. అదర్వైజ్ ఇఫ్ ద నెంబర్ విల్ బి ఈవెన్ నెంబర్ అయితే వీ కెన్ రైట్ ద సేమ్ నెంబర్ అనేది రాస్తాం. సో దీస్ ఆర్. సో నెక్స్ట్ వన్, రూల్స్ ఫర్ డిటర్మైనింగ్ ద అన్సర్టెనిటీ ఇన్ ద రిజల్ట్స్ ఆఫ్ అర్థమెటిక్ క్యాల్కులేషన్. సో ఈ యొక్క అర్థమెటిక్ క్యాల్కులేషన్స్లో అన్సర్టెనిటీ వాల్యూస్ అనేవి మనం ఎలా డిఫైన్ చేస్తాం. ఇఫ్ ద సెట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డేటా ఈజ్ స్పెసిఫైడ్ టు n సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఏ రిజల్ట్ అబ్టైనింగ్ కంబైనింగ్ ద డేటా విల్ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ n సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో మనం వచ్చేసి ఎప్పుడైతే ఈ యొక్క అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ పర్ఫామ్ చేస్తున్నామో, ఈ యొక్క కామన్ డేటా మనం ఏదైతే తీసుకుంటామో ఆ డేటాలో మనకు వచ్చేసి ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉంటుంటే సేమ్ ద రిజల్ట్లో మనకి ఏమవుతుంది, సేమ్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ వాల్యూస్ అనేవి సేమ్ అవుతుంది. దట్ మీన్స్ 2.375 adding to the 1.602. సో వెన్ వీఆర్ పర్ఫార్మింగ్ ద అడిషన్ బిట్వీన్ దీస్ టూ, ఈ రెండు మంది మనం పర్ఫామ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ వచ్చేసి సిగ్నిఫికెంట్ వాల్యూ 4 ఉంది అండ్ హియర్ ఆల్సో ద సిగ్నిఫికెంట్ వాల్యూ 4. దెన్ ద రిజల్ట్ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్, మనకు వచ్చేసి సేమ్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. సో నెక్స్ట్ వన్, ఇఫ్ డేటా వర్ సబ్ట్రాక్టెడ్ ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కెన్ బి రెడ్యూస్డ్. సో ఈ అడిషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఏమొస్తుందంటే సేమ్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అదే మనం ఎప్పుడైతే సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేస్తున్నామో ఆ సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఈ యొక్క సిగ్నిఫికెంట్ నెంబర్స్ అనేవి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి మనకు రెడ్యూస్ అవుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ వన్ సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయడం వల్ల. నెక్స్ట్ వన్, ద రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ ఎ వాల్యూ of number specified to significant figures depends not only on n but also on the number itself. ఈ యొక్క significant relative error అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఓన్లీ ఆన్ ద significant digits పైన మాత్రమే డిపెండ్ అవ్వదు, బట్ ఆల్సో ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. ఈ యొక్క నెంబర్ పైన కూడా మనకు డిపెండ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద వాల్యూ 9.58, ఒక 9.58 వాల్యూ తీసుకుంటున్నాం అండ్ దిస్ వన్ ద రెసిప్రోకల్ ఆఫ్ దిస్ వన్, ఈ యొక్క వాల్యూకి మనం ఏం చేస్తున్నాం, రెసిప్రోకల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే రెసిప్రోకల్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ద వాల్యూ విల్ బికమ్ 0.1044 వస్తుంది. దట్ మీన్స్ 0.1440 వస్తుంది. సో ఇఫ్ యూ ఆర్ కన్సిడరింగ్ దిస్ వన్, ఈ వాల్యూ కన్సిడర్ చేసినప్పుడు ఏమొస్తుంది, దట్ మీన్స్ ద రెసిప్రోకల్ ఆఫ్ 9.58 విల్ బి 0.1440. ఇఫ్ యూ ఆర్ ఫైండింగ్ దిస్ ద రెసిప్రోకల్ ఆఫ్ దిస్ వన్, ఈ యొక్క రెసిప్రోకల్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే దట్ మీన్స్ అప్ టు 3 సిగ్నిఫికెంట్, మనకు వచ్చేసి ఇక్కడ సిగ్నిఫికెంట్ డిజిట్స్ అనేవి 3 ఎగ్జిస్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క వాల్యూని మనం ఏం చేస్తున్నాం, అప్ టు 3 కన్వర్ట్ చేస్తున్నాం. దట్ మీన్స్ 0.144. ఈ యొక్క వాల్యూకి రెసిప్రోకల్ చేసినప్పుడు మనకు వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది అంటే 9.62 అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ద వాల్యూ విల్ బి చేంజింగ్, వాల్యూ అనేది మనకి ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. దట్స్ వై ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ విల్ బి ఇంక్రీజింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్మీడియట్. మనం వచ్చేసి ఎప్పుడైతే క్యాల్కులేషన్స్ ఫామ్ చేస్తున్నామో ఈ క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఏమొస్తుందంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో అంటే ఇన్ ద ప్రాసెస్, ఆ ప్రాసెస్లో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ యొక్క నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ని ఏం చేస్తున్నాం అంటే ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ మనం తీసుకున్న సిగ్నిఫికెంట్ నెంబర్స్ వచ్చేసి 3 ఉన్నాయి. సో ఆఫ్టర్ దట్ ఇంటర్మీడియట్ ప్రాసెస్లో ఏం చేస్తున్నాం, మనం అప్ టు 4 డిజిట్స్ తీసుకుంటున్నాం. సో ఎప్పుడైతే ఇక్కడ 4 డిజిట్స్ తీసుకున్నామో దెన్ ద రెసిప్రోకల్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ చేసినప్పుడు ఫైనల్ రిజల్ట్ కూడా మనకి ఏమవుతుంది, సేమ్ రిజల్ట్ అనేది ఫామ్ అవుతుంది. అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ డిక్రీజింగ్ ద సిగ్నిఫికెంట్ నెంబర్స్, ఇక్కడ వచ్చేసి మనం ఈ యొక్క సిగ్నిఫికెంట్ డిజిట్స్ మనం డిక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ద వాల్యూ విల్ బి చేంజింగ్, మనం తీసుకున్న రిజల్ట్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. దట్స్ వై ఇక్కడ వచ్చేసి ఏం తీసుకున్నాం, ఈ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే నాట్ ఓన్లీ ఆన్ ద సిగ్నిఫికెంట్ నెంబర్స్, ఈ యొక్క సిగ్నిఫికెంట్ నెంబర్స్ పైన కాకుండా ఈ యొక్క నెంబర్ పైన కూడా మనకు డిపెండ్ అవుతూ ఉంటుంది. దట్స్ వై దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో నెక్స్ట్ వన్ ఈజ్
ద ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఇన్ ఏ మల్టీ స్టెప్ కంప్యూటేషన్ అంటే మనం ఏదైనా ఒక క్యాల్కులేషన్ చేస్తున్నప్పుడు మనకు వచ్చేసి డిఫరెంట్ మోర్ దాన్ 2 స్టెప్స్ ఆర్ 3 స్టెప్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ దోస్ సిచ్యువేషన్స్ ద ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సిగ్నిఫికెంట్ వాల్యూస్ మనం ఏం చేస్తున్నామంటే ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. బేస్డ్ ఆన్ దట్ వన్ ఆ ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది ఫామ్ అవుతుంది. అదర్వైజ్ మనం ఏం చేస్తాం ఒకవేళ సిగ్నిఫికెంట్ వాల్యూస్ మనం ఇంక్రీజ్ చేయనట్లయితే ద ఎగ్జాంపుల్ ఈస్ when we are that means 1/9.58 ఈ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన మనకి ఏమొస్తుంది 0.1044 వస్తుంది. వెన్ యూ ఆర్ డిక్రీజింగ్ దిస్ వన్ ఇక్కడ వచ్చేసి మనం తీసుకున్న వాల్యూ వచ్చేసి 9.58 ఉంది కాబట్టి ద సిగ్నిఫికెంట్ ఫిగర్ 3 కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం ఏం తీస్తున్నాం అప్ టు 0.104 తీసుకుంటున్నాం. సో ఎప్పుడైతే దీనికి రెసిప్రోకల్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి వాల్యూ ఏమొస్తుంది 1.014 ఈక్వల్స్ టు 9.62. సో ఇక్కడ వాల్యూ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో టు ఓవర్కమ్ దిస్ వన్ ఈ యొక్క ప్రాబ్లమ్ మనం ఓవర్కమ్ చేయాలంటే ఏం చేస్తున్నాం వీ కెన్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఇక్కడ వచ్చేసి యొక్క సిగ్నిఫికెంట్ డిజిట్స్ అనే దాన్ని మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ యూ కెన్ రైట్ యాజ్ 1/0.1044. సో ఎప్పుడైతే ఇక్కడ రాస్తున్నామో దెన్ ద వాల్యూ విల్ బి 9.58. మనకు వచ్చేసి ఒరిజినల్ వాల్యూ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దట్స్ వై ఈ యొక్క ప్రాబ్లమ్ మనం అక్కడ చేయడానికి ఏం చేస్తున్నామంటే ఈ యొక్క వాల్యూ అనే దాన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనే దాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. దట్ మీన్స్ ద ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఈజ్ ఏ మల్టీ స్టెప్ కంప్యూటేషన్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ టు వన్ మోర్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఇన్ ఎవ్రీ మెజర్మెంట్స్. మనం ప్రతి మెజర్మెంట్లో ఈ క్యాలిక్యులేషన్లో ఏది తీసుకున్నప్పటికీ ఒక సిగ్నిఫికెంట్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ వాల్యూ ఇంక్రీజ్ చేసుకున్నామో మనం ఈ పర్టికులర్ వాల్యూ వచ్చేసి మనకు ఫైనల్ రిజల్ట్ వచ్చేసి సేమ్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో దట్ ఈస్ టుడేస్ కాన్సెప్ట్.